జ్ఞం వేదార్థ ప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం వందే గురుమనంతార్యం వేదమార్గ ప్రవర్తకం ఆయుర్వేదస్య పారజ్ఞం సర్వలోకహితైషిణం. ఓం అస్మద్గురుభ్యో నమః. ఈ రోజున పరమ పవిత్రమైనటువంటి పావన దినము. గురు పూజలు ఈ సంవత్సరం ఏర్పాటు చేసుకునేటప్పుడు శతాబ్ది ఉత్సవాల ప్రారంభం కనుక 2 రోజుల బదులు ఇంకొక రోజు ముందు రోజు ఆదివారం కూడా వచ్చింది. 3 రోజులు ఏర్పాటు చేసుకుందాం అని అనిపించి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గురు పూజలు ఎప్పుడూ కూడా మనం కాదు నిర్వహించేది, పరమ గురువులు. మనం అందులో పాల్గొనడం మాత్రమే జరుగుతుందనేది ఇంకోసారి ఎప్పటికప్పుడు మనకి తెలియజేస్తూ ఉంటారు మాస్టర్ గారు. 2 రోజుల క్రితమే తెలిసింది ఏంటంటే, ఈ రోజున ఆగస్టు 10వ తారీఖున మాస్టర్ సివివి గారి జన్మదినోత్సవం తిథుల ప్రకారం అని తెలిసింది. అంటే డేట్స్ ప్రకారం అందరికీ మనకి తెలుసు ఆగస్టు 4 కానీ ఆయన శ్రావణ బహుళ పాడ్యమి నాడు అవతరించారట. ఆ తిథుల ప్రకారం ఈరోజు మాస్టర్ సివివి గారి జన్మదినోత్సవం. అంటే ఈకే గారి జన్మదినోత్సవం ముందు రోజు సివివి గారి జన్మదినోత్సవం, ఆ తర్వాత అటు 12వ తారీఖున బ్లావెట్స్కి జన్మదినోత్సవం. అంతేకాదుట 12వ తారీఖు వేటూరి ప్రభాకర శాస్త్రి గారి వర్ధంతి, ఆయన దేహత్యాగం చేసిన రోజు. ఇన్ని రకాలైనటువంటివన్నీ కలిసి శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయండి, ప్రారంభమైనాయి. అంటే ఇవన్నీ మనం అనుకోని నిర్వహించట్లేదు, ఆయన అనుకొని ఆయనే నిర్వహిస్తూ ఉన్నారు. ఇదేంటండి, ఆయన జన్మదినోత్సవం ఆయన నిర్వహించుకోవటం ఏమిటి అంటే, వాళ్ళు పుట్టడమే లేని వాళ్ళకి కొత్తగా జన్మదినోత్సవాలు ఏముంటాయి? ఇవన్నీ కూడా మన కోసం, మనల్ని బాగు చేయటానికి. కాబట్టి ఆయన గురించి మనం చాలా గ్రంథాలు కూడా వెలువడ్డాయి. కానీ వాటిల్లో అన్నిటికంటే కూడా మకుటాయమైనది, విశిష్టమైనది తాతగారు, పూజ్యులు శ్రీ కొత్తరామకోటి తాతగారు అనుగ్రహించినటువంటి జీవన జ్యోతి. మా తల్లులు కొద్దిగా దయచేసి మాట్లాడుకోదలుచుకుంటే బయటికి వెళ్ళండి, ఇక్కడ మాత్రం ఎవరు మాట్లాడవద్దు. ఎందుకు విశిష్టమైనది అంటే, మామూలుగా రాస్తుంది మాస్టర్ గారి గురించి అయినప్పుడు ఎవరు రాస్తే మాత్రం ఏముంది, రాస్తున్న వస్తువు పరమాత్మ అయినప్పుడు ఎవరు రాసినా అద్భుతంగానే ఉంటుంది, నిజమే. కానీ ఆయన లీలలు ఒక్కటి రాయటం కాదు, ఆయన్ని ఎలా మనం చూడాలి, ఎలా దర్శించాలి అనేటువంటిది సహజంగానే లోకంలో ఏ భగవంతుడు ఎప్పుడు అవతారమూర్తిగా అవతరించినా ఆయన భౌతికంగా ఉన్నప్పుడు కంటే కూడా ఆయన భౌతికంగా బాడీ వదిలిన తర్వాత నుంచి ఎక్కువగా ఆయన్ని గౌరవించడం అనేటువంటిది లోకంలో మనం చూస్తూ ఉంటాం. అది అనూచానంగా వస్తూ ఉన్నది. భౌతికంగా ఉన్నప్పుడు మాత్రం ఎక్కువ మంది జుర్రుకోవటం, దాన్ని ఆస్వాదించటం అనేటువంటి దానిలో ఎప్పుడు కూడా ఆ పొరపట్టమే ఎక్కువ మంది ఉంటుంది. కొద్దిమంది మాత్రమే ఆయన్ని గుర్తించడం అనేది. అయితే భౌతికంగా ఆయన ఉన్నప్పుడే మనకి తాతగారు ఆయన ఎలా దర్శించాలని మనకు తెలియజేయడం కోసం ఒక గ్రంథాన్ని ఆయన ఇవ్వటం జరిగింది. మొదటి భాగం జీవన జ్యోతిని, తర్వాత 2వ భాగం 3వ భాగం కూడా వచ్చినాయి. 2వది జీవన జ్యోతి పేరుతోనే, తర్వాత ఆకాశ జ్యోతి తర్వాత వచ్చినాయి. అయితే దీనికి అభిప్రాయం రాయమని ఈకే గారికి ఇవ్వటం జరిగిందిట. తమాషా చూడండి, రాసింది ఈకే గారి గురించి, దాని మీద మళ్ళీ రాయమని ముందు మాట ఈకే గారికే ఇస్తే ఆయన రాశారు. అదేంటండి అంటే, దీనిలో మాస్టర్ గారు చాలా సూక్ష్మంగా ఒక విషయాన్ని కూడా తెలియజేశారు. అదేంటో చూద్దాం. అది యాజ్ ఇట్ ఈజ్గా ఒకసారి చదువుకుందాం. కొందరిని చూచినచో ఆనందము, కొందరిని చూచినచో ఆదరము, కొందరిని చూచినచో ఆశ్చర్యము, కొందరిని చూచినచో ఉత్సాహము, కొందరిని చూచినచో ప్రేమ కలుగును. ఇందులో అర్థం కాకపోవడానికేం లేదు. అమ్మా, వాలంటీర్స్ కూడా నిశ్శబ్దంగా ఉండాలి.
వారి అంది ఏమున్నదో అది వారిని చూసినప్పుడు కలుగును. అన్నీ ఆయన మాటలన్నీ కూడా ఎలా ఉంటాయో చూడండి. వారి అందు ఏముందో అది వాళ్ళని చూసినప్పుడు మనకు కలుగుతుందిట. ఇందరిలో ఎవరిని చూసినా ప్రేమ కలుగునో వారు నాకు చాలా సన్నిహితులు. మాస్టర్ గారికి ఎవరికి సన్నిహితులుట? ఎవరిని చూస్తే ప్రేమ కలుగుతుందో. ఎప్పుడు కలుగుతుంది? మనలో ప్రేమ ఉంటే మనల్ని చూసినప్పుడు ఆయనకి ప్రేమ కలుగుతుంది. సో ఆయనకి సన్నిహితులు ఎవరవుతాము? ఎవరైతే మనలో ప్రేమ అనేటువంటిది చక్కగా వికసించి మనం ప్రేమతో ఉంటామో నలుగురితో, వాళ్ళంటే ఆయనకి చాలా సన్నిహితులు అని చెబుతున్నారు మాస్టర్ గారు. నాకు ప్రేమ పాత్రులు రామకోటయ్య గారు. నాకు చూడగా ఇతడు జీవులపై మాతృప్రేమ రూపుగట్టి దిగి వచ్చినట్లు కనిపించును. బాధలోనున్న వారి యందు వీరికి గల ప్రేమ తల్లులకున్నదా అనిపించును. ఈ భావము నేను వ్యక్తము చేయు సందర్భము ఇదివరకు కలుగలేదు. రామకోటయ్య గారు మొట్టమొదట కనిపించి మా నడుమ కొంత కాలక్షేమము జరిగినప్పుడు వారు హాలికులైననేమి అనిపించినది. హాలికులు అంటే రైతులు, అంటే ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఆ పదం గురించి చెప్పుకుంటున్నాం. హలము పెట్టి నాగలి పెట్టి దున్నటం అని. ఇప్పుడు ట్రాక్టర్లు కాబట్టి ఆ పదానికి కూడా ఇప్పుడు అంత యాప్ట్గా కుదరకపోవచ్చు ఈ రోజుల్లో. తల్లి ప్రేమ కలవారు ప్రజలకు అన్నము పెట్టునట్టు హాలికులుగా కాక అధికారులుగా నందురా. వీరు దున్ని పంట పండించి ఇచ్చినట్టు పొలములు మరియు వేరుగా నున్నవి. కేవలం పొలం దున్నటం అనేదే కాదు, ఈయన దున్నే పొలం వేరుగా ఉన్నది. అంటే హృదయ క్షేత్రములలో ప్రేమ అనేటువంటి అంకురములను ఆయన చక్కగా నాటుతూ వస్తున్నారు అని. రోగార్తుల దేహములే క్షేత్రములుగా ధ్యానమున దున్ని, ధ్యానంలో దున్నుతున్నారట. ఏమిటి? రోగార్తుల దేహములే క్షేత్రములుగా. మాస్టర్ గారి నామమంత్రము విత్తనముగా నాటి ఆరోగ్యమును పంట పండించుతున్నారు. తాను స్వయముగా వేటూరి ప్రభాకర శాస్త్రియను మాగాణి పొలమునకు భూస్వామి అయి విశ్వప్రేమను ఆధ్యాత్మిక ఆనందమును పండించుకొని భుజించుతూ ధారాళముగా దానధర్మములు చేయుచున్నారు. ఇదేంటండి, ఈకే గారి గురించి పుస్తకం మొదలుపెట్టకుండా ఈయన గురించి చెబుతున్నారేంటి అని అనుకోవచ్చు. ఇద్దరికి వేరు లేదు. ఆయన గురించి చదువుతూ తన గురించే చెప్పుకుంటున్నారని అర్థం. మళ్ళా ఇది కూడా తన కుటుంబమునకు కావలసినవి మనస్సులో లేవు కనుక ఈయనకు సంసారమే లేదు. నాకు ఇది కావాలని ఆయన మనస్సులో లేదుట, కాబట్టి ఆయనకి సంసారం లేదు. అది సంసారం అంటే భార్యాబిడ్డలు కాదు సంసారం అంటే అని చెప్తున్నారు ఇక్కడ. భగవంతుని ఆదేశము ప్రకారము తిరుగుచు ఎవరికి ఏది వాంఛనీయమో వారికి దానిని అందించుచుండును. ఆయన తిరగటం ఏమిటి? భగవంతుని ఆదేశానుసారం తిరుగుతున్నారు, ఆయన ఇష్టంగా కాదు. అంటే ఎవరు పిలిచినా అది భగవద్ ఆదేశంగా తీసుకొని అక్కడికి వెళ్ళడం, వాళ్ళకి ఏది అవసరమో అక్కడ ఏది నీడో అది ఆయన అందించడం చేస్తూ వస్తున్నారు. సుకునకు భార్యాబిడ్డలు లేరు, వీరికి ఉన్నారు, అంతవరకే భేదము. సాక్షాత్ సుఖ మహర్షి అని ఇక్కడ ఆయన సూక్ష్మంగా ఇచ్చిన ఇంకో విషయం ఏమిటి అంటే, మరి ఆయన సుకుడైతే సుకుడు భాగవతం కదా ఇచ్చింది ఆయన ముఖం నుంచి. మరి భాగవతం కథానాయకుడు ఎవరు? కృష్ణుడే కదా. అంటే ఇది భాగవతం రా బాబు, ఇదిగో నా గురించే ఇందులో ఇస్తున్నాడు, కృష్ణమాచార్య రూపంలో వచ్చిన కృష్ణుడు గురించి అని చాలా జాగ్రత్తగా సూక్ష్మంగా ఇందులో అందిస్తున్నారు మనకి. ఆయన సుకుడు అన్నప్పుడు మరి ఈయన ఏమవుతారు? సుకుడు ఎవరు పడితే వాళ్ళ గురించి చెప్పడం ఉంటుందా? ఎవరి గురించి చెప్పడం అంటే అందరిలో ఉన్న ఆయన గురించి చెబుతాడు ఆయన. ఇట్టి విచిత్ర పురుషునకు ఇట్టి విచిత్ర సంకల్పము కలిగినది. నా జీవిత మార్గం ఆయనకు నచ్చినది. మీ జీవితమున ప్రభాకర శాస్త్రి గారు నేను చూస్తున్నాను అని ఈయన పలుమారు పలికిరి. అగునో కాదో వారికి అనిపించినప్పుడు నాకేలా సంకోచము. నాకు వారి జీవిత మార్గము నచ్చినది, వారికి నా జీవిత మార్గము నచ్చినది. ఈ గ్రంథ రచనను గురించి నా అభిప్రాయం ఎలా? వారి సంకల్పమును సర్వవిధములా ఆమోదించుతున్నాను. అంటే సంకల్పం అనేది ఎప్పుడు పైవాడి నుంచి వస్తుంది, అలా ఆయన గురువు ద్వారా ఆయనకు వచ్చింది. కాబట్టి నేను మధ్యలో ఇంకెవడు పెత్తనం చేయడం అనేది ఏం అవసరం లేదు అని చెప్పడం అన్నమాట. వారిని, వారి కుటుంబమును, వారి జగత్ కుటుంబమును మాస్టర్ గారు చిరకాలము చల్లని మార్గంలో నడిపింపవాలని ఆశీర్వదించుతున్నాను. సంప్రదాయం ఏమిటి? ఎప్పుడు కూడా ఏ గ్రంథాన్ని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆ గ్రంథ రచయితకి నమస్కారం పెట్టుకొని మాట్లాడుకోవటం. సో సుఖమహర్షి అయినటువంటి కొత్తరామకోటి తాతగారికి మనం నమస్కారం చేసుకొని, సుఖమహర్షి ఇచ్చిన భాగవతం అయినటువంటి ఈ జీవన జ్యోతిని మనం ఇప్పుడు అందులోకి ప్రవేశించబోతూ ఉన్నాం. ఇందులో ప్రత్యేకంగా ఏదో చెప్పాల్సినట్లుగా కాకుండా చాలా సింపుల్ వర్డ్స్లో ఆయన డైరెక్ట్గా
ఇచ్చినటువంటి కొన్ని వాక్యాలని మనం కాసేపు ముచ్చటించుకుందాం. అంటే అవి చదువుకోవడమే చాలు, అన్ని ధ్యాన వాక్యాలు. అంటే సమయం ఉండదు కాబట్టి ఇందులో ప్రతిదీ నచ్చుతుంది, కానీ అన్ని చెప్పుకోవడానికి కుదరదు కాబట్టి కొన్ని పాయింట్స్ సెలెక్ట్ చేసుకొని ఇవి అందరం కలిసి ఓసారి గోష్ఠిగా చెప్పుకుందామనే ఉద్దేశం తప్ప ఇందులో ఒక అక్షరం తీయటం కానీ కొత్తగా పెట్టాల్సింది కానీ ఏమీ ఉండేది ఉండదు. ఎందుకంటే అది వాళ్ళ వామిటింగ్స్ కాదు, వాళ్ళ నుంచి జాలువారినటువంటిది, పైనుంచి వాళ్ళ ద్వారా లోకానికి వచ్చేటువంటివే ఈ పవిత్ర గ్రంథాలు ఎప్పుడైనా సరే. కాబట్టి అలాంటి వాటిలో కొన్ని మచ్చు తునకలుగా ఆయన ఇచ్చినటువంటి వాటిని మనం ఇప్పుడు చూద్దాం. మాస్టర్ గారి ఉపన్యాసాలు వినే ప్రతి వ్యక్తికి ఈ దర్శనం, ఈ సమన్వయం లభిస్తాయి. ఏంటిట? ప్రసంగం పూర్తి అయ్యేసరికి ఆ శాశ్వత ధర్మం మనలో ప్రవేశించి మన అర్హతా సంస్కారాలను బట్టి మనలను తనలో కరిగించుకుంటుంది. అందుకే ఆయన ఏం చెప్పారో వివరాలు గుర్తుపట్టడం కష్టం. మనం ఆ ధర్మాన్ని ఆచరిస్తూ క్రమంగా మనం ఆ ధర్మంగా మారడం ఉంటుంది. అంతేకాని మనం వేరుగా, ధర్మం వేరుగా ఉండి ఆ ధర్మాన్ని అర్థం చేసుకోవడం అనేది ఉండదు. అయస్కాంతంతో ఇనుప ముక్కను రుద్దుతూ ఉంటే ఆ అయోమయం అయస్కాంతంగా మారుతుంది. ఇది అటువంటిదే. అంటే మాస్టర్ గారి ప్రసంగాలు వినడానికి ఎవరు వచ్చి కూర్చున్నా కూడా అది అర్థం చేసుకోవడం అనేది కాకుండా అది తామవ్వటం అనేటువంటిది జరిగేటువంటి ఒక విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అంటే అందులో ఉన్న విషయంలో ఏదైతే ఆచరించాలని చెప్తున్నారో ఆ ధర్మాలు గుణాలుగా మన ద్వారా రేపు వ్యక్తం కావటం. అంటే అది చదవటం వల్ల, వినటం వల్ల మాటి మాటికి జరిగేది ఏమిటంటే మనం ఆయా సందర్భాలు వచ్చినప్పుడు ఇదిగో మాస్టర్ గారు ఇలా ప్రవర్తించారట, లేదా ఇలా చెప్పారట, మనం కూడా అలా ఉండడానికి ప్రయత్నిద్దామని అనిపించటం, ఒక్కొక్కసారి చక్కగా ప్రవర్తించగలగటం, ఒక్కోసారి మళ్ళీ వ్యామోహంతో జారిపోయినప్పుడు అదివరకటికి ఇప్పటికి తేడా ఏంటంటే అదివరకు దులుపుకొని వెళ్ళిపోతాం, కానీలే అని. ఇప్పుడు అలా కాదు, ఇవి మాటి మాటికి పొడుచుకొని వస్తూ ఉంటాయి లోపల నుంచి. దాంతో వీడికి మనశ్శాంతి ఉండదు. మనం జారిపోయాం, అయ్యో అట్లా ఉండలేకపోయామే, ఇంకెందుకు మనం ఆయన రోజు ప్రార్థన చేసుకోవటం, ఇవన్నీ లోపల నుంచి ఆయన మామూలుగా కలిగిదిప్పడు. ఆ మథనం జరిగి దానిలో నుంచి అమృతం వస్తుంది మళ్ళా. అంటే ఏంటి? మళ్ళా అలా చక్కగా ప్రవర్తించడం అనేటువంటిది. అందువల్ల ఆయన ప్రవచనాల వల్ల జరిగేది ఏమిటి అంటే కేవలం వినిపోవటమో లేకపోతే ఆయనకి మార్కులు ఇస్తున్నట్టుగా చప్పట్లు కొట్టడమో కాకుండా అది మనం అవ్వటం. అందుకని అది అర్థం కావటం అనేది ఉండదుట. అర్థం కావటం అంటే మనం వేరే ఉన్నాం, అది వేరే ఉంటుంది. ఇది మనం అయిపోవటం, ఆ స్థితి అనేటువంటిది మాస్టర్ గారి యొక్క ప్రసంగాల్లో ఉంటుంది అని ఒక చోట ఇచ్చారు. ఆ తర్వాత ఇంకొక చోట మాస్టర్ గారి మిథిల అనేటువంటి చోట గురు పూజలు నిర్వహించినటువంటి విశేషాలను చాలా వివరంగా దీనిలో ఇచ్చారు. అయితే అక్కడ బాగా చల్లగా ఉండే ప్రాంతంట, బాగా దట్టమైన అడవిలో వెళ్ళి ఏర్పాటు చేశారు. మరి బాగా చల్లగా ఉంది, అందరూ వస్తే ఈ జనవరి చలికాలం 11, 12, 13 ఎట్లా అని అందరూ అనుకున్నారట. సరే వచ్చారు, ఏర్పాట్లు జరిగినాయి, అందరూ ఆ 3 రోజులు బాగా జరిగినాయి కార్యక్రమాలు. 3 రోజులు అయిన తర్వాత అప్పుడు అందరూ ఒక్కసారి ఆలోచించారట, ఏమిటి ఈ 3 రోజులు చలి ఏమైపోయింది? ఆ 3 రోజులు ఎవరికి గుర్తుకు రాలే, దుప్పట్లు కూడా కప్పుకోకుండా పడుకున్నారట. ఇది స్వయంగా తాతగారు కూడా అందులో పాల్గొని రాస్తున్న విశేషాలు. ఇక్కడ అసలు పాయింట్ చెప్పారు. ఇంతవరకే చెప్తే అది మామూలు విషయం అవుతుంది. మాస్టర్ గారు మనం ఎలా దర్శించాలి అనేటువంటిది ఆయన మనకు నేర్పారు ఈ గ్రంథంలో. ఆ పాయింట్ ఇక్కడ ఇస్తున్నారు. మాస్టర్ గారి మార్గంలో ఇలాంటి మానవాతీతమైన విషయాలను ప్రచారం చేయటం, దాని ద్వారా సోదరుల్లో భక్తిని కలిగించడం అనే పద్ధతి మన సోదరులు అంగీకరించరు. చూడండి ఇక్కడ చలి లేకుండా చేశారు మాస్టర్ గారు అని చెప్పటం, ఇట్లాంటివి కొన్ని చేసేటువంటి మహిమల్లాగా కనబడ్డ వాటిని తెగ ప్రచారం చేయటం, ఇట్లాంటి వాటిని మన వాళ్ళు ఎవరు కూడా గుర్తించడం కానీ స్పెషల్గా వాటిని గురించి చెప్పుకోవడం కానీ చెయ్యరు. ఎందుకో కూడా చెబుతున్నారు. అది కూడా దానికి కారణం లేకపోలేదు. ఇటువంటి విషయాలను సరిగా అర్థం చేసుకోలేని కొంతమంది వీటిని చవకబారు విషయాలుగా ప్రచారం చేయడానికి అవకాశం ఉంది. అందువల్ల మాస్టర్ గారు గురు పూజలు కూడా అనవసరమైన విమర్శలకు గురి అవుతారు. దీనివల్ల అటు గురు పూజలు విమర్శలకు గురవుతాయి, మాస్టర్ గారు కూడా విమర్శలకు గురవుతారు. కానీ ఈ అనుభవం మాత్రం మనం అందరం తెలుసుకోవాల్సిందే. ఏమిటో చెబుతున్నారు అసలు మాట. ప్రకృతిలోని కొన్ని దివ్య శక్తులు మనం బృందాలుగా జీవించడం వల్ల
ప్రకృతి మనకు ప్రసాదించే కొన్ని అదనపు సదుపాయాలు మనకు అర్థం కావాలంటే ఇలాంటి అనుభవాల ద్వారానే సాధ్యం. ఎక్కడైతే బృందజీవనం ఉంటుందో ప్రకృతి ఆనందించి కొన్ని వరాలు అనుగ్రహిస్తూ ఉంటుందిట. కాబట్టి అందరూ చేరి ఒక చక్కటి వ్యక్తిగతమైన కార్యక్రమం కాకుండా సమిష్టిగా ఒక యజ్ఞకర్తువుగా గురు పూజలు చేసుకుంటున్నారు అని ప్రకృతి సంతసించి ఆ చలి అనేటువంటిది వాళ్ళని బాధ పెట్టకుండా అనుగ్రహించింది అని అర్థం. గురు పూజల ద్వారా ఈ దర్శనాన్ని పొందగలిగిన వారు ధన్యులు. స్వీకరించలేని వారు నేడు కాకపోతే రేపు అయినా స్వీకరించగలుగుతారు. ఆయన ప్రేమ చూడండి, విమర్శ ఉండదు కదా, ఇవాళ కాదే ఎప్పటికైనా తెలుసుకుంటారు అని చెబుతున్నారు ఇక్కడ. ఆ తర్వాత ఇంకో చోట మాస్టర్ గారు చెప్పిన మాటని యథాతథంగా ఇక్కడ ఇస్తున్నారు. ఈకే గారు అన్న మాటని, మందు వలన రోగాలు నయమవుతాయన్నది కొంతవరకు మాత్రమే సత్యము. ఇంతమంది రోగాలు నయం కావటానికి మీలో సంకల్పము ప్రేమలే కారణాలు. ఇది వచ్చిన వాళ్ళ సంకల్పంట, రోగులుగా వచ్చిన వాళ్ళ సంకల్పము ప్రేమలే కారణాలు అంటున్నారు ఈకే గారు. నేను కారణం అనట్లే. నా ఎదుటికి వచ్చిన వారికి నేను చూడకముందే నేను ఎరుగుదును. జాగ్రత్తగా మనం మళ్ళా ఒకసారి చెప్పుకోవాలి. నా ఎదుటికి వచ్చిన వారిని నేను చూడకముందే నేను ఎరుగుదును. ఆయన వచ్చి కనబడ్డాక ఆయన ఓహో బలానాట అని తెలుసుకోవటం కాదు, కేసీడి తీసి పేరు చూసి. వాళ్ళు నా ఎదుటికి రాకముందే నాకు తెలుసు వాళ్ళు ఎవరో అంటున్నారు. మరి ఎవరికి తెలుస్తుంది పరమాత్మకు కాకపోతే? ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఒకటి ఉంది. తెనాలిలో జరిగిన ఒక సన్నివేశాన్ని ఈ మధ్యనే మా బావ వంశీ చెప్పాడు. ఏమనంటే, సాయిబాబా గుళ్ళో మందిస్తూ ఉన్నారు మాస్టర్ గారు. 5 రోజులు 81 ఆ ప్రాంతాల్లో ఆయన తెనాల్లో 5 రోజులు ఉండి ఉదయం రోజుల్లో మందులు ఇవ్వడం, భాగవత ప్రవచనాలు చేశారు. ఆ సందర్భంగా గుళ్ళో కూర్చొని ఆయన మందు రాస్తూ ఉన్నారు. చుట్టూ జనం, వెనక వైద్యులు నేర్చుకునేవాళ్ళు బాగా కిటకిటలాడుతున్న టైంలో ఆయన చూపు ఎలా పడిందో తెలియదు. ఈ రోడ్డు మీద ఇప్పుడు ఎట్లా ఒక వ్యక్తి వెళ్ళాడు, అతను పట్టరండి అన్నట్ట. మరి రోడ్డు మీద వెళ్ళేవాడిని ఎప్పుడు గమనించారో మనకు తెలియదు. సరే వెళ్ళి పట్టుకొచ్చారట. పట్టుకొస్తే అతను రావద్దు, మా గురువు గారు రమ్మంటున్నారంటే అతను ఎందుకు రావాలి? వచ్చాట. రాగానే నోరు తెరవమని నోట్లో మందేశారట. అతను కేసీట్ రాయించుకోవాలా, ఏం అడగలేదు, డైరెక్ట్గా నోట్లో మందేశారు. అతను వేయించుకున్నాడు. నాకెందుకు ఇస్తున్నారు, నాకేం రోగం ఉంది, దుఃఖలాగా ఉన్నాడు, ఏ రోగం లేదు. అంతే, అతను వెళ్ళిపోయాడు, మళ్ళీ అక్కడేం లేడు. తర్వాత ఏం జరిగింది అంటే అతనికి నానా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయిట, మొత్తం వదిలిపోయినాయి. ఆ తర్వాత అతను ఆ కేంద్రంలో అనేక సంవత్సరాలు డిస్పెన్సరీ సర్వీస్ చేశాడు వచ్చి. అంటే ఏంటి, ఇప్పుడు ఈ లైన్ మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. నా ఎదుటికి వచ్చిన వారిని నేను చూడకముందే నేను ఎరుగుదును. అంటే వాళ్ళు ఎవరెవరిని ఎట్లా బాగు చేయాలనుకుంటారో ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నా రప్పించి వాళ్ళని ఏం చేయాలో తీసి పంపిస్తారు. ఇంకోటి చెబుతున్నారు ఇక్కడ, ఆ రోగం నయమవుతుందని నేను ఎరుగుదును. ఏది వాళ్ళు వచ్చేటప్పటికి ఆ రోగం చెప్పడం సంగతి దేవుడికి, రోగం నయమవుతుంది కూడా ఆయనకు తెలుసుదా. కానీ మీరు మందు పుచ్చుకున్న తర్వాత నయమైనప్పుడే నన్ను తెలుసుకోగలరు. ఆ మందు మనం పుచ్చుకొని ఆ రోగం తగ్గిన తర్వాత అప్పుడు ఈ దగ్గరకు వచ్చి మన రోగం తగ్గిందని తెలుసుకుంటారట. అప్పుడే నమ్ముతారు, అప్పుడు కానీ మనం నమ్మంటారు. కానీ రోగం నయమవుతుందని నేను ముందు నుంచి నమ్ముతాను, ఆయన ముందు నుంచి రోగం తగ్గుతుందని నమ్ముతారట. దానికి కారణం ఒక్కటే. ఏమిటా కారణం? మందులు ఇచ్చేవాడిలోనూ మందులు పుచ్చుకునేవాడిలోనూ పనిచేస్తున్న సర్వాంతర్యామి ప్రజ్ఞ ఒక్కటే. నాలోనూ మీలోనూ పనిచేసే ప్రజ్ఞ అదే. మీకు ఆనందం అందించడం అంటే నేను ఆనందాన్ని అనుభవించటం, ఆనందించటం. నాలో ఉన్న నేను మీలో ఉన్న నేను ఒకే నేను అని నేను ఎరుగుదును. ఆ భావమే నా నుండి పనిచేస్తుంది. ఆ తెలియడమే బ్రహ్మజ్ఞానమని, ఆత్మజ్ఞానమని ఎన్నెన్నో పేర్లతో పిలుస్తున్నారు. నావారు పరులు అనుకునేవారు అందరూ నావారే. పరులు అంటే పరాత్పరుని తాలూకు వారు, అంటే మనవారు. పరులు అంటే పరమపురుషుని రూపాలు. ఇది తెలియాలి. ఏ పేరును పిలిచినా, ఏ పేరున పిలిచినా, ఏ రూపాన పిలిచినా, చూసినా భగవంతుడు భగవంతుడే. మానవుల రోగాలను పోగొట్టేది ఆ దివ్య శక్తే. ప్రేమ, కరుణ, దయ భగవంతుని రూపాలు. శాశ్వతమైన ఆయన ఆనందమే మనకు రోగ నివారణం.
మిమ్మల్ని ఇక్కడికి చేర్చినది, మీలో నుండి మందు కావాలని అడిగించినది, నా నుండి మందు ఇప్పించినది, నా నుండి దీవెనగా వచ్చినది, మీ నుండి స్వీకరించినది అదే. అంటే డిస్పెన్సరీలో కూర్చొని అక్కడ పాల్గొని మనం ఇవ్వటం అనేటువంటిది గొప్ప యజ్ఞ కార్యక్రమం అనేటువంటి మాట ఎందుకంటారు అంటే, ఇలాంటి యాటిట్యూడ్తో కనుక మనం ఉండగలిగితే అది మనకు ఇక్కడ తాతగారు నేర్పుతోంది. మాస్టర్ గారు అలా ప్రవాహంలాగా ఎన్నో మాటలు చెబుతూ ఉంటారు. వాటిని ఒడిసి పట్టుకొని వాటిని గ్రంథంలో కూర్చి ఎలా ఆయన్ని మనం చూడాలి, ఎలా ఆయన చేస్తున్నట్లుగా మనం చూడాలిట వైద్య సేవలు అంటే మనం ఎట్లా ఉండాలి, కాస్త నలుగురికి తగ్గంగానే మనం మంది ఇచ్చాను తగ్గింది అని అనిపించడం, లేకపోతే ఇంకెవరో రోగంతో పక్క డిస్పెన్సరీ నుంచి కేసీడీ తీసుకొని వస్తే అక్కడ రోగం తగ్గలేదా, అంతేలే అని ఆయన కామెంట్ చేయటం ఆ డాక్టర్ని, ఇక్కడ చూడండి అని గర్వంగా చుట్టుపక్కల వాళ్ళతో మంది ఇవ్వటం, వాడికి టక్కని తగ్గటం, దాంతో ఇంకా మహామాయ మన దగ్గరికి వచ్చాడు కాబట్టి తగ్గింది అనుకోవటం, ఆ తర్వాత మళ్ళీ ఇంకెవడో వచ్చి తగ్గలేదనగానే ఒక్కసారిగా కొరడా పెట్టుకుంటున్నట్టు ఒక్కసారి మొహం పాలిపోవటం. అంటే ఫలానా డిస్పెన్సరీలో కంటే నా దగ్గర తగ్గుతాయని ఫీల్ అవ్వటం, లేకపోతే అతను నా ఏజ్ అంత ఎక్స్పీరియన్స్ లేడు అతను ఇస్తే తగ్గటం ఏమిటి అన్నామంటే నేను ఇస్తున్నాననే భావం లోపల ఉంటేనేగా ఇలాంటి మాటలు వచ్చేది. లేకపోతే ఎప్పుడైనా పొరపాటున స్టేజీ ఎక్కించడం, ఎక్కడన్నా పొరపాటున మైక్ ఇచ్చామంటే నేను ట్రీట్ చేసిన కేసులు అంటూ చెప్పటం, అంటే చదువుతున్నామంటే అది నేను చేశానని గట్టిగా నమ్మటం, పైకి మాట్లాడతాం అంతా మాస్టర్ గారండి తగ్గించింది అని. అలా అయినప్పుడు మళ్ళీ ఎందుకు చెప్పుకుంటున్నాం? కానీ అలా సత్కర్మలో ఉండి కూడా మళ్ళీ ఇంకా ఘోరమైన పతనం చెందటం కాకుండా, లేదా మెకానికల్గా తయారవటం కాకుండా మొత్తం ప్రేమ ఆనందము వెల్లివిరిసేటువంటి వాతావరణం అది. అందుకే మనకి పుణ్యశాస్త్రి గారు శ్రీకృష్ణ గురుజనుల సన్నిధిలో ఒక సంఘటన చెప్పారు. ఆయన ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడే ఎంఏ తెలుగు చేయటం అనేది చేశారు. ఆ పరీక్షల కోసం అని చెప్పి 2 నెలలు సెలవు పెట్టి ఎగ్జామ్స్ దాని ప్రిపరేషన్ అన్నిటికీ విశాఖపట్నం వచ్చారట. అప్పుడు మాస్టర్ గారు మందులు ఇస్తూ ఉండేవాళ్ళు. ఆయన ఇంకా హోమియోపతి గురించి ఆయనకి ఏమీ ప్రవేశం లేదు పుణ్యశాస్త్రి గారికి. పైగా నేను వచ్చింది చక్కగా ప్రిపేర్ అయ్యి రాయటానికి, కాబట్టి నేను నా పనిలో ఉండాలి, ఇప్పుడు వాటిల్లోకి వెళితే నాకు టైం వేస్ట్ అవుతుంది కదా అని ఆ డిస్టర్బెన్స్ జోలికి కూడా పోలేదు. పైగా నాకేం తెలియదు కదా, పూర్తిగా చదువులో మునిగిపోయి ఉన్నారు. అలా ఉన్నాయని ఓ రోజు మాస్టర్ గారు సాయంత్రం పూట రామాలయంలో రైల్వే వైర్లెస్ కాలనీ, న్యూ కాలనీ, వైర్లెస్ కాలనీ వాటిల్లో ఉన్న రామాలయంకి పట్టుకెళ్ళారట ప్రసంగానికి. సరే ప్రసంగమై వచ్చారు, బాగానే ఉంది. అది అయిన తర్వాత మాస్టర్ గారిని అడిగారట, ఏమో బాగా జరుగుతుందని ప్రిపరేషన్ అడిగారట. బాగా జరుగుతోందండి అన్నట్ట. ఎన్నింటికి పడుకుంటున్నావు అని అడిగారట. రాత్రి 10:30కి పడుకుంటున్నానండి అన్నట్ట. ఎన్నింటికి లేస్తున్నావు అని అడిగారట. ఉదయం మీరు ఓం అని ఓంకారంలో ప్రేయర్ చేస్తున్నప్పుడు నాకు వినబడి మెలకువ వస్తుందండి అన్నట్టు. అంటే ఆయన పాపం సత్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు. ఓకే అది సరే కానీ నువ్వు వచ్చి ఇప్పటికి నెల అయింది కదా అంటే, ఆయన మొత్తం 2 నెలలు ఆ పరీక్షల కోసం వచ్చారు, ఇంకా ఎగ్జామ్స్ మొదలుగాల. ఇంతకీ నన్ను గమనిస్తూ ఉన్నావా నా కార్యక్రమాలని అని అడిగారట. అంటే మన జాగ్రత్త చదువుకో, నన్ను గమనిస్తున్నావా నా కార్యక్రమాలు అంటే అహంకారంతో అన్నది కాదు. ఉదయం అనంత చెప్పాడు కదా మనం బాగుపడటానికి అవన్నీ. అడిగితే ఆయన చెప్పారట, అవునండి గమనిస్తున్నాను. ఏం గమనించావు అన్నారట. ఏముందండి, మీరు రోజు ఉదయం ఒక పెద్ద గ్లాసును మజ్జిగ తాగుతున్నారు, రాత్రి 10 ఒక పెద్ద గ్లాసును మజ్జిగ తాగుతున్నారు, అసలు ఆహారం ఇంకేం తీసుకోవట్లేదు, ఇప్పటికి గత 2 ఏళ్లుగా ఇలా ఉంటున్నారని తెలుసుకున్నాను. ఇంకా ఏ ఆహారం లేదు, ఓన్లీ లిక్విడ్ డైట్, 2 పూట్ల మజ్జిగ తాగుతున్నారు పెద్ద లోటాడు. అలా ఉండి కూడా మీరు ఎంతో వర్క్ చేస్తున్నారు. ఉదయాన్నే ప్రేయరు, కాలకృత్యాలు తెచ్చుకొని ప్రేయర్ అవుతూనే పూజ, అదవుతూనే మందులు ఇవ్వటం, అదవుతూనే కాలినడకన బయలుదేరి యూనివర్సిటీకి వెళ్తున్నారు, అక్కడ పాఠాలు చెబుతున్నారు నిలబడి అన్ని గంటల పాటు, మళ్ళీ మధ్యాహ్నం వచ్చి ఫోన్ చేసి వెళుతున్నారు, మళ్ళీ క్లాసులు చెబుతున్నారు, సాయంత్రం అయిపోయిన తర్వాత వచ్చి స్నానం చేసి బయలుదేరి ఎవరైనా స్కూటర్ తీసుకొస్తే స్కూటర్, లేదా నడుచుకుంటూ రామాలయంకి వెళ్ళి అక్కడ ఉపన్యాసం ఇస్తున్నారు. అదైన తర్వాత కొన్ని ఇళ్లకు వెళ్ళి వైద్యం చేస్తున్నారు, డిస్పెన్సరీకి రాలేని రోగులు ఎవరైతే ఉన్నారో. అది కూడా అయిన తర్వాత ఇంటికి వచ్చి ఆ పెద్ద లోటాడు గ్లాసుకు మజ్జిగ తాగిన తర్వాత ఇక్కడి నుంచి 5 కిలోమీటర్లు నడుచుకుంటూ మహారాణిపేటకు వెళుతున్నారు. అక్కడ ఒక వృద్ధురాలు గుడిసెలో ఉండేటువంటి ఆవిడ, కుష్టు వ్యాధితో బాధపడుతున్నటువంటి ఆవిడ్ని స్వయంగా ఆ ఒళ్ళంతా శుభ్రం చేసి డ్రెస్సింగ్ చేసి ఆవిడంతా కూడా జాగ్రత్తగా మొత్తం క్లీన్ చేసి ప్రేమతో ఆ గుడిసెలో ఉన్నటువంటి ఆవిడ
ఆవిడది ఏ కులమో ఏ మతమో ఏమిటో కూడా తెలియకపోయినా మహాప్రేమతో కన్నబిడ్డను లాలించినట్లుగా అవన్నీ చేసి తెల్లవారులు కూడా ఆవిడకి కాపలా కాసి అవసరమైన మందులేస్తూ సేవ చేస్తూ 4:30 దాకా ఉండి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి 5 కిలోమీటర్లు వెనక్కి నడుచుకుంటూ వచ్చి స్నానం చేసి 6 గంటలకు ప్రేయర్లో కూర్చుంటున్నారు. రాత్రి కూడా నిద్ర కూడా పోవట్లేదు కదా 15 రోజులుగా. బాగానే అబ్జర్వ్ చేశావు, మరి నువ్వు కూడా ఇలా చేస్తావా అని అడిగారట. బాగానే ఉందండి, మీద మానవ మాతృల మామూలు వాళ్ళ, మీరు మహానుభావులు కాబట్టి ఇవన్నైనా చేయగలుగుతారు అంటే అప్పుడు ఆయన అన్నారు, అదేం కాదోయ్, ఎవరిలోనైనా పనిచేసేది ఆ దివ్యశక్తి ఇప్పుడు చెప్పారు కదా, కాబట్టి మనం గనక సిద్ధపడితే మన ద్వారా ఆ దివ్యశక్తి పనిచేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది అని అన్నారట. అంతే ఆయన చెప్పింది, సూచన చేశారు. ఈయనకి లోపల నుంచి ఒక్కసారిగా అది కలియ పెడతారు కదా లోపల నుంచి మదనం. ఓ 2 రోజులు అయిన తర్వాత ఆదివారం వచ్చిందిట. డిస్పెన్సరీ ఆదివారం ఇంకా ఎక్కువగా ఉంటుంది కదా, అప్పుడు అనిపించిందిట, అరే మనం ఈ ఒక్కరోజైనా కాసేపు వెళ్ళి ఆ డిస్పెన్సరీ సర్వీస్లో పాల్గొందాం, కానీ మనకేమీ రాదు కదా, ఆ మందులు పొట్లం కట్టడం ఎట్లాగో తెలియదు, సరే కానీ అని చెప్పి వెళ్ళి మాస్టర్ గారికి నమస్కారం చేసి ఇవాళ నేను కూడా ఇక్కడ పాల్గొందాం అనుకుంటున్నానండి అన్నారట. ఆయన నవ్వి పక్కన కుర్చీ వేయించి కూర్చో అన్నారట. చీటులు రాయడం కూడా రాదు, ఎందుకంటే ఆ ఇంగ్లీష్ పేరు మందుల పేరు సరిగ్గా తెలియనప్పుడు ఎలా రాయిస్తారు, ఉరికినే కూర్చోబెట్టారు. కూర్చోబెడితే మధ్యలో ఉదయం మొదలు పెడితే మధ్యాహ్నం 4 అయిందిట, సాయంత్రం 4 అయింది. అప్పటిదాకా కూర్చొని మనసులో వచ్చిన ప్రతి వాళ్ళు బాధలు చెబుతూ ఉంటే ఈయన కూడా వింటూ, ఈ బాధలు నాకు వచ్చినా నేను కూడా ఇంతే బాధపడతాను కదా, కాబట్టి ఓ స్వామి మాస్టర్ సివివి గారు వీళ్ళకి రోగం తగ్గించవలసింది అని హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ కూర్చున్నారట పుణ్యశాస్త్రి గారు సాయంత్రం దాకా. సాయంత్రం అయిపోయిన తర్వాత మాస్టర్ గారు అతని వైపు తిరిగి, ఓ పున్నయ్య, అనేక జన్మల పాపం నీలో ఉన్నది మొత్తం ఈరోజు వదిలిపోయిందో అన్నట్ట. అనేక జన్మల పాపం అంటే అలా పుణ్యశాస్త్రి గారిలాగా మనం కూర్చోగలిగితే, అంటే కూర్చోవడం అంటే డిస్పెన్సరీలో ఓన్లీ ఉండడం కాదు, వాడు మనం మందులు కట్టచ్చు, అసలు మందులే ఇవ్వగలిగి ఉండొచ్చు, ఏ పని చేస్తున్నాం అనేది కాదు, హృదయపూర్వకంగా వాళ్ళకి తగ్గాలి అని ప్రేమతో మనం సివివి గారిని ప్రార్థించి, సివివి గారా మన ఇష్టదైవం ఎవరైతే వాళ్ళని ప్రార్థించి, ఆ వచ్చిన వాళ్ళలో ఉన్నటువంటి బాధ మనకొస్తే అంతే బాధపడతామని ఆర్తిని ఫీల్ అయ్యి మనం గనక అక్కడ ఉండేదానిలో మనం మంచినీళ్ళే అందించవచ్చు, పేర్లు పిలవచ్చు, కేషీట్లు అందివ్వచ్చు, లేదా కేషీట్లు పిన్ చేయొచ్చు, ఏ పని చేస్తున్నా సరే. మందులు ఇస్తేనే అని కాదు, ఇందులో మందులు ఇచ్చేవాళ్ళు ఎక్కువ ఒకడు తక్కువ ఏం లేదు, హృదయపూర్వకంగా. ఇప్పుడు మరి ఆయనకి కొన్ని జన్మల పాపం అనేది మొత్తం వదిలిపోయిందని చెప్పారు. ఇది ఒకరోజు కొన్ని గంటలు పాల్గొంటే, మరి ఇన్ని గంటలు ఇన్ని రోజులుగా పాల్గొంటున్నా మా ఎందుకు క్షళనం కావట్లేదు అంటే మనం అలా ఉన్నామా లేదా ఎవరికి వాళ్ళని చూసుకోవడం కోసం. అంటే ఎట్లా మనం ఉండాలి, డిస్పెన్సరీ సర్వీస్ చేస్తూ ఉన్నప్పుడు ఏ సర్వీస్లో ఉన్నా ఎంత నిర్మమంగా నిరహంకారంగా ఉండాలి, ఎట్లా ప్రేమతో ఉండాలి, ఎట్లాంటి యాటిట్యూడ్తో ఉండాలి, ఉంటే అప్పుడు రోగాలు నయమయ్యేది మందుల వల్ల కాదు, ఆ లోపల ఉన్న ప్రేమ రూపంలో ఉన్న పరమాత్మయే, అవతల వాడిలో ఆర్తి రూపంలో ఉన్న పరమాత్మ, ఇద్దరిలో ఉన్నది ఒకడే. అక్కడ కనెక్షన్ సరిగ్గా ఉన్నప్పుడు లైట్ వెలిగినట్లుగా అక్కడ జరగవలసిన మార్పు జరిగి వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది అనేటువంటిది. అంటే మాస్టర్ గారు మందులు ఇచ్చేటప్పుడు ఎట్లా ఆయన యాటిట్యూడ్ ఉంటుందనేది ఇక్కడ మనకి ఇచ్చారు. ఇంకా మాస్టర్ గారి గురించి చెబుతున్నాడు ఆయన. రాజోత్తముడైన జగదాచార్యుడు కృష్ణమాచార్య గారిని మనం మాస్టర్ గారు అంటున్నాం, వారి మాటలు వింటున్నాం, కానీ ఆయన మాటల వెనక ఉన్న ఆయనను దర్శించడం మన విధి. మన విధి ఏమిటిటా, ఆయన మాటలు వింటమే కాదు, దాన్ని బట్టి దర్శించడం కాదు, దాని వెనకగా ఉన్న అసలు ఆయన ఎవరో, కృష్ణమాచార్య అనే ముసుగుతో వచ్చిన అసలు ఆయన వెనక ఎవరో ఆయన్ని దర్శించడం మన విధి, దర్శించగలగటం మన భాగ్యం. సర్వభూతముల ఎడా సమచిత్తం కలిగి అందరిలో ఉన్నది నేను అని తెలుసుకొని అలా మెలగటం, ఆయన యందు మెలగటం, ఆయనను దర్శించటం. అందుకోసం భాగవతంలో ఉన్న ఒక పద్యాన్ని చిన్న మార్పులతో తాతగారు ఇక్కడ రాస్తున్నారు. జలజాత ప్రభవాదులన్ మనముతో చర్చించి భాషావళిన్ పలుకన్ అందగరాని ఎట్టియగున బ్రహ్మంబు మా మాస్టరై చెలియై ప్రేమ గురుండై సచివుడై చిత్రప్రియుండై మహాఫల సంధాయకుడై చరించుటది మా భాగ్యంబు సామాన్యమే. అంటే ఏంటో కూడా ఇస్తున్నారు. మాస్టర్ గారు ఇక్కడి వారందరికీ చెలి, గురువు, సారథి, ఎంతో ప్రియుడు, అన్నిటికంటే మహాఫల సంధాయకుడు, కొద్ది పెట్టుబడికే పెద్ద భాగ్యాన్ని ఇచ్చేవాడు. ఇట్టివాడు దొరకడం సామాన్యమా? ఇట్టి యోగ సిద్ధిని పోలినది ఇంకొకటి లేదని తోచింది.
తోచిందే కానీ మనకు అంతటి భావము అంటిందా ఆయన అడుగుతున్నారు తాతగారు. అంటినంత వరకు అంటింది, ఇంకనూ అంటవలసింది ఉంది. ఆయనకు గుర్తుగా సూచనగా ఒక విషయం చెబుతాను. అంటే మనం అంటిందని అనుకుంటున్నాం, పూర్తిగా అంటలేదని గుర్తుపెట్టుకోండి అని తాతగారు ఇస్తున్నారు. ఎప్పుడు ఇచ్చారు ఇది? భౌతికంగా ఉన్నప్పుడే జాగ్రత్త పడండి ఇచ్చారు. అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు జాగ్రత్త పడండి అని. ఎందుకంటే ఆయన ఇందులోనే ఒక చోట అంటారు, మాస్టర్ గారి పక్కనే ఉండటం వల్ల మనకు భాగ్యం నిజమే కానీ ప్రమాదం కూడా ఉంది. మామూలు మాటలలాగా ఆయన మాట్లాడేస్తూ ఉంటారు, అవన్నీ మామూలు మాటలు కాదు. దాంతో అవి ఒక రిటిన్ లాగా ఎప్పుడు వింటున్నవే ఏదో అన్నట్టుగా మామూలు అయిపోయి పొరపాటు పడుతూ ఉంటాను. జాగ్రత్త. ఆయనతో పాటు అప్పుడప్పుడు ఆయన వేరే ఊళ్ళకి సంచారం వెళ్తున్నప్పుడు ఈ లోకల్ వాళ్ళని ఒకరిద్దరిని పట్టుకెళ్తారట. అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి అక్కడి వాళ్ళు ఆయన చూస్తూ ఉన్న విధానం, ఆయన దర్శిస్తున్న విధానం, ఆయన మాటల్ని వాళ్ళు స్వీకరిస్తున్న విధానం. వీళ్ళని ఎందుకు పట్టుకెళ్తారట? ఆయనకి తోడు అవసరమే కాదు, మనకి ఆయన తోడు, ఆయనకి మనం తోడు కాదు. ఎందుకు పట్టుకెళ్తారంటే అరే చూడండి రా, తెలుసుకోండి రా బాబు అని మనకు కూడా అర్థం కావడానికి పట్టుకెళ్తారు. జాగ్రత్త, గుర్తుపెట్టుకోండి అని చెబుతున్నారు ఇక్కడ. ఆ తర్వాత ఇంకో చోట ఆయన చెబుతున్నారు మాస్టర్ గారి గురించి. కలియుగంలో సాధారణంగా గురువులు ఆర్భాటాలు, కాషాయాది వేషధారణ చేస్తూ ఉంటారు. మన మాస్టర్ గారికి అలాంటి ఆర్భాటాలేమీ లేవు. అందరితో సమానంగా కలిసిపోయేటట్లు కనిపించడం, ప్రవర్తించడమే వారి ప్రత్యేకత. ఆయన మన నుండి ఏమీ ఆశించరు సరికదా, మన వద్ద లేని దాన్ని, దుర్లభమైన దాన్ని మనకు అందించగలరు. వారిలో ఉన్న వెలుగుచే మనలను వెలిగించగలరు. ఆ వెలుగు వెలపెట్టి కొనలేనిది, ఏ దేశం నుంచి దిగుమతి చేసుకోలేనిది, వారొక్కరే ఇయ్యగలిగినది, మనకు కావలసింది. ప్రతిఫలంగా మనం వారికి ఇయ్యవలసింది ఒక్కటే, అదే నమస్కారం. ఎలాగో పెడుతున్నాం కదండి, వద్దన్నా వెళ్ళి మేము పెట్టగలం, దానిలో మేము కావాలంటే రోజుకి ఎన్నిసార్లు అయినా పెడతాం మీరు అనుమతిస్తే అనుకుంటాం. ఆ నమస్కారం దగ్గరే ఉంది అసలు కథ అంతా. మన జీవిత సారథిగా వారిని అంగీకరించడం ఒక్కటే మనం చేయవలసింది, అది నమస్కారం అంటే. మనది లేకుండా మనల్ని డ్రైవింగ్ ఫోర్స్గా ఆయన ఉండాలి, ఆయన చెప్పినట్లుగా మనం నడుచుకోవటం. అన్నిటికంటే కష్టమైంది ఏమిటి? చెప్పింది చెప్పినట్లుగా విని ఆచరించటం. అందుకే మాస్టర్ గారు ఒకటి అంటారు, రికే గారు, చెప్పింది చెప్పినట్లుగా విని ఆచరించడమే మీరు నాకు ఇచ్చే గురు దక్షిణ అన్నారు. మళ్ళీ అవే విషయాలు చెబుతున్నారంటే మనం ఆచరించట్లేదు కాబట్టి కొత్త విషయాలు ఏం చెప్పరేంటండి, మళ్ళీ అవే చెబుతారేమిటి అని అడిగితే, ఇవి మనం ఆచరించి దానిలో ఏమైనా మనం బాగుపడి ఉంటే కొత్తవి చెప్పుకోవచ్చు. బాగుపడిన తర్వాత కొత్త వాటితో అవసరం ఉండదుట. ఎందుకంటే ఇదే హాయిగా ఉన్నప్పుడు మళ్ళీ బాగుండాలంటే అవే ఆచరించాలి. మాస్టర్ గారు దానికి ఇచ్చిన ఉదాహరణ ఏంటంటే, నోటితోనే అన్నం తింటాం కదా, ముక్కులో పెట్టుకోం కదా, చెవిలో పెట్టుకోం. బాగుండాలంటే నోట్లోనే పెట్టుకోవాలి. ఎన్నాళ్ళండి, ఎన్నాళ్ళైనా అంతే. కాబట్టి అలా మనం బాగుండాలంటే ఆచరించే విషయాలు ఎప్పుడు కొద్దిగానే ఉంటాయి, ఎక్కువే ఉండవు. అవి చక్కగా ఆచరిస్తే మనం బాగుంటాం. కాబట్టి మళ్ళీ అవే చెబుతూ ఉంటారట. ఇంకా చెబుతున్నారు ఇక్కడ మనకు అర్థం కావాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఏదైనా ఒక వస్తువుని గురించి వెతుకుతున్నామంటే మన వద్ద ఆ వస్తువు లేకనే కదా. అలాగే ఆనందం కోసం ప్రయత్నిస్తున్నామంటే ఆ ఆనందం మనకు లేకనే. కానీ ప్రేమ, వెలుగు, ఆనందం ఈ మూడింటికి అన్య మార్గాలలో ప్రయత్నం చేసి సాధించలేము. ఆనందం లభించాలంటే ఆనందంగా ఉండడం ఒక్కటే మార్గం. దానికి ఏం చేయాలో ఇక్కడ తాతగారు మనకి ఇస్తున్నారు. ఇనుప ముక్క అయస్కాంతం యొక్క సాన్నిధ్యంలో అయస్కాంతంగా మారినట్లు నిరంతరం ఆనంద స్థితిని అనుభవించే మాస్టర్ గారు లాంటి మహాత్ముల సన్నిధిలో మనం కూడా ఆనంద స్వరూపులమే అవుతాము. అంటే ఫిజికల్గా ఆయన దగ్గర ఉండటమే కాదు, సాన్నిధ్యం అంటే ఎక్కడ ఉన్నా ఆయన గ్రంథాలు చదువుకుంటూ, ఆయన ఉపన్యాసాలు వింటూ, ఆయన లీలలు చదువుకుంటూ ఆయన ఎలా ప్రవర్తించారో మాటి మాటికి దాన్నే అభ్యాసం అన్నారు. స్వాధ్యాయ అభ్యసనం చేయవ అంటారు భగవద్గీతలో. స్వాధ్యాయము అంటే రోజు పెద్దలిచ్చిన గ్రంథాల్లోని మంచి వాక్యాలు చదవటము, చదువుకోవటము బానే ఉంది. అభ్యసనము అంటే మాస్టర్ గారు ప్రాక్టీస్ కాదు అన్నారు, రిపిటీషన్ అన్నారు. అంటే మళ్ళా చదువుకోవటం. మళ్ళా ఎందుకు చదువుకోవటం అండి? అలా చదువుకుంటున్న కొద్దీ అది మనం అవుతాం, మనలో స్థిరపడుతుంది. ఆ లక్షణంగా మన నుంచి అది వ్యక్తమై గుణంగా బయటకు వస్తుంది. కొత్తరామకోటయ్య తాతగారిని ఎప్పుడు వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారి దగ్గరికి ఆయన వెళ్ళినప్పుడు జరిగిన అనుభూతి గురించి అడిగినా అదే ఫస్ట్ టైం ఆయన అనుభూతిని ఇంకోళ్ళకి చెబుతున్నట్లుగా చెప్పేవాళ్ళుట. ఆయనకి ఎప్పుడు అది నిత్య నూతనమే. వింటున్న వాళ్ళకి కూడా అది అప్పటికి 30 సార్లు విన్నా, 31సారి వింటున్నా, మాకు తెలుసులే మళ్ళీ చెప్పవాకండి అని అనిపించదుట.
అసలు ఆలోచనే ఉండదు. ఎందుకంటే మళ్ళీ ఆ అనుభూతిలోకి ఆనందంలోకి వెళ్ళడం ఉంటుంది. దీన్ని మనకు అర్థం కావడానికే మాస్టర్ గారు ఇప్పుడు కోట్ చేస్తూ ఉంటారు, విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పినట్లు, తిన్నన్నమే మళ్ళా తింటున్నట్లు, చేసిన సంసారమే మళ్ళా చేసినట్లు అని. అదేంటండి, వంకాయ కూర వరకు తిన్నారు కదా, ఇంకా మానేసేయండి, ఇంకేదైనా తినండి అంటే వంకాయ కూర అండి మళ్ళా తీసుకుంటాడు. ఎందుకు బోరు కొట్టట్లేదు? ఎన్నిసార్లు ఇప్పటికి తినుంటే కొన్ని వందల సార్లు వంకాయ కూర, అదే మనం తినే ఏ కాయ కూర అయినా తీసుకోండి, వాడికి ఇష్టమైంది, వాడికి కాకరకాయ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాడు ఇప్పటికి ఎన్ని వందల సార్లు తిని వాడికి ఎందుకు బోరు కొట్టట్లేదు? ఎప్పుడు తీసుకుంటున్నా కూడా ఫ్రెష్గా ఎంతో ఆనందంగా ఎలా ఉద్యుక్తులం అవుతున్నామో, మనకు వీటి ఎందు ఎలా ప్రేమ ఉందో ఆయనకి ఆ గురు స్మరణ అంత నిత్యనూతనంగా అంత ఆనందంగా ఉంది. అట్లా మనకి ఆనందం కావాలి. ఏమిటి? ఆ మహాత్ముల యొక్క ఆ సాన్నిధ్యము, వాళ్ళ విశేషాలని వింటంలో అలాంటి అనురక్తి కలగాలి. దీన్నే మనకు మాస్టర్ గారు కూడా చిన్న పిల్లవాడు దాసీపుత్రుడుగా ఉన్నవాడిని కాపలాగా పెట్టి, ఏదైనా ఒక ఆఫీస్ బాయ్ లాగా అన్నమాట అక్కడ పెట్టి, చాతుర్మాస్య దీక్షకు వచ్చినటువంటి ఆ బ్రహ్మవాదులైనటువంటి వాళ్ళకి కాపలాగా పెట్టి, వాళ్ళు మంచినీళ్ళు ఏదైనా అడిగితే తెచ్చిపెట్టడానికి అటెండర్ లాగా అక్కడ పెడితే, వాళ్ళు రాత్రి 1 గంట 2 గంటల దాకా భగవద్ విషయాలు మాట్లాడుకుంటూ ఉండగా ఉన్నట్టుండి వాళ్ళు అప్పుడు గమనించారట. ఎప్పుడో మధ్యాహ్నం సాయంత్రం ఆ పిల్లవాడిని అక్కడ పెడితే రాత్రి 1 గంట 2 కూడా అక్కడే ఉన్నట్ట. వీళ్ళు దడుచుకొని, ఏమిట్రా వీడు కదలకుండా అలాగే ఉన్నాడు, అరే బాబు నువ్వు ఇక్కడే ఉన్నావు, బయట పిల్లలు ఆడుకున్నారు, సాయంత్రం నువ్వు వెళ్ళలేదు, ఎందుకని వెళ్ళలేదు, నీకు ఆడుకోవాలని అనిపించలేదా అన్నట్ట. ఇప్పటిదాకా ఎలా ఉండగలిగావు, అది కూడా అలా నించొని అలాగే ఉండిపోయావు అన్నట్ట. అప్పుడు ఆ పిల్లాడు అన్నట్ట, మీరు చెప్పేదాకా నాకు కూడా గుర్తులేదండి అన్నట్ట. అదేమిట్రా ఎందువల్ల అంటే, అవన్నీ నాకు తెలియదండి, మీరు మాట్లాడుకుంటున్న విషయాలు నన్ను అంతగా ఆకర్షించినాయి అన్నట్ట. అదిగో అది అనురక్తి. అప్పుడు వాడు అర్థమైందిట, వీడు మామూలు వాడు కాదు, ఆ వయస్సులో మనకి నిజంగా ఇలాంటి అనురక్తి కలిగిందా. అదిగో ఆ రకమైనటువంటి ఇది మనకు మాస్టర్ గారి యందు ప్రేమ ఉప్పొంగి, ఆ నిజంగా ఉప్పొంగితే ఇంకా అది స్మరించకుండా ఉండగలమా? అది దాటి ఇంకో ఆలోచన మనకు వస్తుందా? అదిగో అటువైపు వెళ్ళావుట అంటే, ఆయన్ని స్మరించావుట అంటే ఇంకా మనం ఉండం. నిజంగా స్మరించడం కనుక చేస్తే మనం ఉండం, మన డ్రైవింగ్ ఫోర్స్ ఆయన అయిపోతాడు. దీన్నే ఒక మహనీయుడు లీలాసుకుడు అనేటువంటి ఆయన చెబుతూ, అరే బాబు ఆ యమునా నది దగ్గరికి వెళ్ళవాకండి, అటువైపుకు పోవాకండి, అక్కడ దిశ మొలతో మొండి మొలతో పిల్లవాడు నించోనున్నాడు, చిన్న పిల్లవాడు, అటు పోయారా ఇంకా మీరు రాలేరు, పిచ్చివాళ్ళు అయిపోతారు, జాగ్రత్త అన్నట్టు. అంటే అర్థం అటే పోండ్రా, ఆ పిచ్చే కావాలని చెప్పడం. అంటే ఏమిటి? ఎవరిని స్మరిస్తే మనమంటూ ఉండకుండా అయిపోతామో, ఇక మనకంటూ ఏది ఆలోచించుకోవాల్సిన అవసరం లేదో, ఆ గతే అసలు అవసరం లేదు, రేపెట్లా నా భవిష్యత్తు అట్లా అనేటువంటి దరిద్రపు మొహం పెట్టవలసిన అవసరం లేదో. మాస్టర్ గారు అంటారు, వాడికి ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది, గ్రాట్యుటీ ఉంటుంది, పెన్షన్ వస్తూ ఉంటుంది, ఫిక్స్డ్ డిపాజిట్లు ఉంటాయి, పొలాలు ఉంటాయి, కానీ రేపు నాకు ఇట్లాగే ఉంటుందో లేదో అనేటువంటి ఒక ఎండిపోయిన వడియం మొక్కలాగా మొహం పెట్టి చూస్తూ ఉంటాడు. ఇంత సంపాదించుకొని కూడా దీన్ని బట్టే తెలుస్తుంది కదా, వాటి వల్ల కాదు మనం ఆనందంగా ఉండేది. కాబట్టి నిజమైన ఆనందం ఏదైతే లభిస్తోందో, దేనివల్ల లభిస్తోందో, ఆ ఆనంద స్వరూపుడు అయినటువంటి వాడి యందు హృదయం ఉప్పొంగి ఆయన ఎట్లా ప్రవర్తిస్తూ ఉన్నారో మనం అలా ప్రవర్తించగలిగితే అని దానికే చెబుతున్నారు. అందుకని మాస్టర్ గారు లాంటి మహాత్ముల సన్నిధిలో మనం కూడా ఆనంద స్వరూపులమే అవుతాము. అయితే వారి సాన్నిధ్యాన్ని శారీరకంగా కాక హృదయంలో అనుభవించడం అభ్యాసం చేయాలి. పక్కనే ఉండడం అని కాదు కావాల్సింది, హృదయంలో అభ్యాసం చేయాలి. హృదయం ప్రేమకు స్థానం. మనలో గల ప్రేమతోనే వారిలో గల ప్రేమను పొందగలం. బయట ఉన్న వెలుగు లోపలికి రావాలంటే కిటికీలు తెరుచుకోవాలి. లోన ఉన్న వెలుగు బయటకు ప్రసరించాలంటే చిమ్నీకి పట్టిన మసిని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి. ఇలానే ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని పవిత్రం చేసుకొని మాస్టర్ గారి వెలుగు మనలో ప్రసరించేలా, మన ద్వారా ఇతరులకు ప్రసరించేలా చేసుకోవాలి. అంటే రిపిటేషన్ అన్నారు కదా, ఎప్పటికప్పుడు మళ్ళా అవే విషయాల్ని మనం స్మరించుకుంటూ అవే గ్రంథాలని చదువుకుంటూ, ఓసారి చదివేశామో మాస్టర్ గారి పుస్తకాలన్నీ ఏదో హోంవర్క్ లాగా నేను చదివేశానండి ఆ పుస్తకం, చదివేయడం కాదు, చదువుతూనే ఉండడం. మళ్ళా అయిపోయిందే మళ్ళా తెలిసి చదువు, అయిపోయిందే మళ్ళా తెలిసి చదువు. అలా అంటే దానిలో రమించినప్పుడే అలా చదవగలం. అలా చదవటం చేస్తూ ఉంటే ఏం జరుగుతూ ఉంటుంది? అది మనం అవుతాము, మనకు వంట పడుతుంది, మనం అట్లా ప్రవర్తిస్తాము. అలా ప్రవర్తించడం ద్వారా ఏం జరుగుతుంది? మన హృదయంలో నుంచి ఆ ప్రేమ అనేది ఇతరులకు వ్యాపించాలి మన ప్రవర్తన ద్వారా. మాస్టర్ గారు దాన్ని తైత్రీయోపనిషత్తులో చెబుతారు, యశస్సు అన్నారు దాన్ని. ఒక మహాత్ముడి యొక్క ఆచరణని మనం స్మరించి
మనం కూడా అలా ఉందామని ప్రవర్తించి ఆచరిస్తే, ఇలా ఆచరించే సామర్థ్యం మనలో కలగడానికి, మనం ఆచరించడానికి కారణం ఆ మహాత్ముడు వెలుగే ఇతని ద్వారా ఇతనిలోకి వ్యాపించి లోకంలోకి ప్రసరిస్తోంది. దాన్ని యశస్సు అంటారు అన్నారు. మామూలుగా యశస్సు అంటే కీర్తి అని చెబుతుంటాం, కాదుట. యశస్సు అంటే ఒక మహనీయులలో ఉన్నటువంటి ప్రవర్తన సద్గుణాలు ఏవైతే ఉన్నాయో అది మనం ఆచరించి మన ద్వారా ఇంకొకళ్ళలోకి వ్యాప్తి చెందటం. అట్లా మనం మాటి మాటికి వాటినే స్మరిస్తూ ఉంటే మన ఇంద్రియాలు పవిత్రమవుతాయిట, మనస్సు బుద్ధి పవిత్రమవుతుందిట. అప్పుడు మన ద్వారా మాస్టర్ గారే ఆయన మనలో చేరి మన ద్వారా లోకానికి వ్యక్తీకరణం జరుగుతారట. అలా చేసుకోవటమే మన కర్తవ్యం. దీనికి ఒక్కటే మార్గం. ఏం చేయాలో చెబుతున్నారు దానికి మార్గం తాతగారు. నిరంతరం ప్రవహించే వారి ప్రేమ ప్రవాహానికి మనలోనికి కాలువలు త్రవ్వుకోవటమే. అదొక ప్రేమ ప్రవాహం. అక్కడి నుంచి కాలువలు మనం తవ్వుకోవాలి, పంట కాలువలు తవ్వుకున్నట్టుగా. ఇది ఒక్కటి చేయలేకనే యుగ యుగాల నుండి మానవుడు పడుతున్న బాధలు, సమస్యలు, దుఃఖములు ఇది చేయలేకనే యుగ యుగాలుగా మానవుడు బాధపడుతూ ఉన్నాడు అని చెబుతున్నారు. ఏంటి, ఎంతగా జుర్రుకోవచ్చో అంతగా ఉంది అక్కడ. అది అయిపోయే సోర్స్ కాదు, వస్తూనే ఉంటుంది. ఆ ప్రేమ ప్రవాహాన్ని మనం చక్కగా కాలువలు కట్టుకొని మనలోకి జుర్రుకోవటమే. ఇది చేతగాక ఏం చేస్తుంటాం, ఆ ప్రేమ దగ్గరికి వెళ్ళి ఇంకోళ్ళ గురించి కంప్లైంట్ చేస్తూ ఉంటాం. వాడిట్టా వీడిట్టా వీళ్ళు చూడండి అని. అంటే ప్రేమను మనం పుచ్చుకోవడం కాకుండా, ఆయన నుంచి మనం అందిపుచ్చుకోవడం కాకుండా మనలో ఉన్న నెగిటివిటీని అక్కడికి తీసుకెళ్ళి ఏకరువు పెడుతూ ఉంటాం. ఆయన నవ్వుకుంటూ ఉంటాడు, అంటే నెక్స్ట్ బర్త్ బెటర్ లక్ అనుకుంటూ ఉంటాడు. కాబట్టి మనం కంప్లైనింగ్ నేచర్ పోయి, తప్పులు పట్టడం పోయి, అంటే ఆయనకి వెళ్ళి చెప్పడం ఒకటే కాదు, మనం ముందు తప్పులు పట్టకూడదుగా. ఒకళ్ళలో మనం తప్పులు పడుతూ ఉన్నాం అనుకోండి, లేదు మన ఒక విషయంలో కొంత సామర్థ్యం వచ్చిందో మంచి పని చేయడంలో, అవతల వాడికి ఇంకా అంత బాగా సామర్థ్యం రాలేదు, వాడికి చూడండి ఇంకా సామర్థ్యం రాలేదు అని ఎగతాళి చేసాం అనుకోండి, మనసులో అనుకున్నాం అనుకోండి మనకున్న సామర్థ్యం గోవింద అంటే అహంకరించాం కదా, అది మన సామర్థ్యంగా అనుకుంటున్నాం, అది గురువు మనకు అనుగ్రహించిన సామర్థ్యం అని మనకు అనిపించట్లేదని అర్థం. ఇంకా చెబుతున్నారు, ఈ కారు చీకటి మాస్టర్ గారి ప్రేమనే వెలుగుతో మాయమవుతుంది. కానీ మన అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు, కోరికలు ఆ వెలుగును మనలోకి ప్రసరింపనీయకుండా అడ్డుగోడలై నిలుస్తున్నాయి. మాస్టర్ గారి ప్రేమ ప్రవాహం కాలువలుగా త్రవ్వుకొని మనలోకి ప్రసరించకుండా అడ్డుపడుతూ ఉన్నటువంటివి ఏమిటా, మనలో ఉన్న అభిప్రాయాలు. అంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి అభిప్రాయాలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. ఆ అభిప్రాయాలు పోయి వాళ్ళలో మాస్టర్ గారిని చూడగలగటం. ఇష్టాయిష్టాలు, కోరికలు ఇవన్నీ పోవాలంటే ఎప్పుడు ఉంటాయి, మనం మర్చిపోతే ఇవన్నీ ఉండవు. మనల్ని మనం మర్చిపోయి పూర్తిగా ఆయనతో మనం నిండి ఉన్నాం అనుకోండి, ఆయన స్మరణలో ఉన్నాం అనుకోండి, బాగానే ఉందండి మీరు చెప్పేది, ఉద్యోగం చేసుకోవక్కర్లేదా, వ్యాపారం చేసుకోవక్కర్లేదా, చదువుకోవక్కర్లేదా, మా పనులు మానేసి పొద్దుగూకులు ఆయనే స్మరిస్తూ కూర్చోడానికి ఏమైనా రిటైర్డ్ లైఫ్ గడుపుతున్నామా? మరి రిటైర్ అయిన వాళ్ళని గమనించండి, వాళ్ళు ఏమైనా గడుపుతున్నారా? మరి ఉద్యోగాలు వ్యాపారాల్లో ఉన్న వాళ్ళు ఎలా జరుపుతారు, మరి వాళ్ళు ఎలా జరిపారు? అంటే తాతగారు కుటుంబ నిర్వహణ ఏం చేయలేదనే, ఆయన కుటుంబంలో ఉన్న పిల్లలకు పెళ్లిళ్ళు చేయలేదనే, మనకంటే బాగా చేశారు కదా. అది ఈకే గారు మరి 6 పిల్లలు ఉన్నారు, మరి ఆయన కుటుంబం నడవలేదా? మరి ఆయనకి కుటుంబం లేదా? అంటే ఆయన వేరండి అంటే అది కాదని చెప్పడానికే వాళ్ళు పొద్దుగుక్కులేరా, నేను చేసేది మీరు కూడా చేయొచ్చు, మీరు మీ హృదయ కవాటాలు తెరుచుకొని సిద్ధపడితే అందరి ద్వారా కూడా అది జరుగుతుంది. మాస్టర్ గారు మనకు చాలాసార్లు చెప్పారు. ఈకే గారు సివివి గారు ఇచ్చిన వాగ్దానం గురించి చెబుతూ, నన్ను ఎవరిని ఎప్పుడు ఏది అడగద్దన్నారు, నీకు ఏదైనా కావాలంటే నన్ను అడుగు అని చెప్పారు. ఆయన గురువు గారిని కూడా అడగలేదు, వేరే సంగతి. ఈ రోజు దాకా మహావైభవంగా నడిపిస్తూ ఉన్నారు అని చెప్పారు, డిక్లేర్ చేశారు. అనేది నా ఒక్కడికే కాదు, ఎవరైనా ప్రయోగం చేసుకోవచ్చు అన్నారు. ఈ ప్రయోగం ఎవరైనా చేసుకోవచ్చు అన్నారు. మరి ఆయన అడగకుండానే ఉద్యోగం వచ్చింది, అప్లికేషన్ కూడా పెట్టకుండానే 2 సార్లు ఉద్యోగం వచ్చింది. మరి ఆ ఉద్యోగాన్ని కూడా రిజైన్ చేశారు. ఎందుకు? గురువు గారు చెప్పారు కాబట్టి, గొప్ప కోసం కాదు. మరి రిజైన్ చేసిన తర్వాత మరి కుటుంబం ఎలా నడవటం? మరి నడిచిందిగా మహావైభోగంగా. పైగా ప్రతి వాళ్ళు వచ్చి మాకు జాబ్ పోయిందని, లేదా జాబ్లో ప్రమోషన్ రావట్లేదని, మీరు అనుగ్రహిస్తే ఉద్యోగం వస్తుందని అడుగుతూనే ఉంటాంగా. ఒకసారి అనంతకృష్ణ గారు ఎవరో వచ్చి అడిగితే నాకే ఉద్యోగం లేదన్నారు హాస్యంగా. మరి మనం అంటే మీకు ఉద్యోగం లేకపోతే మాకు అనుగ్రహించండి. మరి ఆయన అనగానే మనకు ఉద్యోగం వస్తుంది, మనకి ఏది కావాలన్నా ఇవ్వలేని స్థితిలో వాళ్ళు ఉంటున్నారు. ఏమిటి ఆ ఇచ్చే స్థితిలో కంటే అక్కడ ఏం చెప్పారు,
నువ్వు కూడా అలాంటి స్థితిలో ఉండొచ్చు, నేనే కాదు ఎవరైనా చేసుకోవాల్సింది ఒకటే, ఏమిటంటే డ్రైవింగ్ ఫోర్స్ ఆయన పెట్టుకొని మనదైనా లేకుండా ఉంటే, మన ఇష్టాలు మన ప్రమేయాలు ఏం పెట్టుకోకుండా ఉంటే కుటుంబాలన్నింటినీ ఆయనే నడుపుతారు, అన్ని విషయాలు నడుపుతారు, ప్రతిదీ కూడా. త్యాగరాజ స్వామి యొక్క కూతురు పెళ్లి చేయాలట, ఆయన దగ్గర ఏముంది, ఏం లేదు. ఉన్నట్టుండి ఒక ఆయన వచ్చి, ఏమని నాకు కల్లో కనబడ్డారు, మీ అమ్మాయి పెళ్లికి మొత్తం ఏర్పాట్లు చేయమని, మొత్తం డబ్బు దస్తం అంతా నేను చూసుకుంటానని వచ్చాట ఒక ఆయన. అంతా రాముడు లీల అనలే, నాకు కూడా మరి రాముడు కనబడి చెప్పాలి కదా బాబు అన్నాడు ఆయన. అక్కడ తెలుస్తుంది అసలు కథ. బిత్రపోయాడు అవతలవాడు. తర్వాత రాముడు మళ్ళీ ఈయనకు కూడా కనబడి తీసుకో నేనే పంపించానంటే అప్పుడు తీసుకున్నారు. ఇది మనం అన్ని చోట్ల చూడొచ్చు. ఆహారం లేకుండా కాలినడకన భారతదేశం మొత్తం ఆహారం లేకుండా అంటే వాళ్ళు ఎవరిని అడగరు. వివేకానంద స్వామి భారతదేశం మొత్తం కాలినడకన తిరిగాట. తిరుగుతూ ఉన్నప్పుడు ఎవరైనా ఇస్తే పుచ్చుకుంటారు, లేదా ఎవరిని ఏం అడగరు వాళ్ళు. ఎవరిని అడగకపోయేటప్పటికి కొన్నాళ్ళు అసలు ఆహారం లేదు ఆయనకు ఒకసారి, అది కూడా కాలినడకన ఆయన తిరుగుతూ ఉంది. అలా అప్పటికైనా ఎవరో కూడా ఎవరికి తెలియదు, అసలు వివేకానంద పేరే పెట్టుకోలే అప్పటికైనా. ఎవరు అడిగితే ఏదో నోటికి వచ్చిన పేరు చెప్పుకుంటూ తిరుగుతున్నాడు ఆ టైంలో. అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి రైల్వే స్టేషన్లో కూర్చొని ఉన్నారట. ఎందుకంటే ఆ ఊర్లో రైల్వే స్టేషన్ కనబడింది, ఊరి చివర స్టేషన్లో చెట్టు కింద తీరి అక్కడ మంచినీళ్ళు తాగారట. బాగా నీరసంగా ఉంది, తెగ ఆకలేస్తోంది. నెమ్మదిగా ఆయన కొద్దిగా స్పృహ తప్పేసిలాగా ఉంది, అలా పడుకున్నారట. ఇందులో పరిగెత్తుకుంటూ వచ్చి స్టేషన్ మాస్టర్ లేపాట. అది ఎప్పుడో ఒక ట్రైన్ కానీ రాదు, చిన్న స్టేషను. ఆయన ఏమండి నేను రాముడి భక్తుడిని, రాముడు కల్లో కనబడ్డాడు, అరే అక్కడ నా భక్తుడు చెట్టు కింద ఆహారం లేకుండా ఉన్నాడు, వెళ్ళి పెట్టమన్నాడు, అదిగోండి తీసుకొచ్చాను, బ్రహ్మాండమైన భోజనం పట్టుకొచ్చాడు. టకటకా తినలే. నాయన నువ్వు పొరపాటు పడ్డావేమో, ఇంకెవరైనా ఉన్నారేమో చూడన్నాడు ఆయన. ఇంకోటి ఏంటంటే అవతలైన కూడా వెంటనే రాలే, కల్లో కనపడితే ఏదో కళ అనుకొని మళ్ళీ పడుకున్నట్ట. మళ్ళీ వచ్చింది అదే కళ. వితిన్ హాఫ్ అన్ అవర్లో 3 సార్లు అదే కళ వచ్చిందిట. అప్పుడు లేచి పరిగెత్తుకొచ్చాడు. లేదండి బాబు మీరేనండి, లేకపోతే నాకు నిద్రపోనివాడు ఆయన. అప్పుడు తిన్నాడు ఆయన. సత్యసాయిబాబా వారి పక్కనే ఎప్పుడు ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటారు అనిల్ కుమార్ గారని. ఆయన ఒకసారి ఒక సన్నివేశం చెప్పారు. పిల్ల పెళ్ళి కుదిర్చింది కూడా ఈయన పొద్దుగురు, మరి ఆయనతో తిరుగుతూ ఉంటే కుటుంబం ఎలా అండి అంటే ఓ రోజు ఆయనే పిలిచారట. మరి ఆయనతోనే తిరుగుతున్నప్పుడు ఆయన ఎందుకు చూసుకోడు, పిలిచిదిగో మీ అమ్మాయికి వీళ్ళతో పెళ్లి చేయి అని చెప్పేస్త. అవతల వాళ్ళకి కూడా అప్పుడే తెలిసింది ఆ విషయం. మరి బాబా వారు చెప్పాక కాదంటారా, వాళ్ళు నమస్కారం పెట్టారు. అప్పుడు ఆయన ఎవరండి మీరు అని అడిగాడు. మాది ఫలానా మా అబ్బాయిలా, గురువుగారు మా బాబా వారు చెప్పారు ఓకే. వాళ్ళు అప్పుడు అన్నారట మాకు తిరుపతిలో పెళ్లి చేయండి, మాది తిరుపతి అన్నారట, ఊరు కానీ ఊళ్ళో. సరే అన్నాడు. మరి ఏర్పాట్లు ముందుగా వెళ్ళి చేసుకుందాం అనుకున్నాడు. బాబా వారేమో ఆయనతో పట్టుకెళ్ళిపోయారు ముంబై వెళుతూ. మరి ఏర్పాట్లు ఎలా చేయడం, ఏం జరుగుతుందో కూడా తెలియదు ఆయనకి అక్కడ. ఇంతలోకి ఫోన్ వచ్చింది, సత్యసాయి సంస్థల వాళ్ళు తిరుపతి వాళ్ళు మేము చూసుకుంటానులేండి అని ఒక మాట అన్నారట. అన్నంత మాత్రం చూసుకుంటున్నారో లేదో, మనం కూడా ఏదైనా పని చెబితే అలాగే వెళ్ళి తర్వాత రాకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉంటాం, వాళ్ళు అడ్రస్ లేకుండా. అలాగే అంటం వేరు, పని చేయటం వేరు పూర్తిగా. అయితే ఆయనకి అనుమానం రాలే, బాబా వారు పిలిచారు వెళుతున్నాం, ఏం జరగాలో అది జరుగుతుంది, అది శరణాగతి అంటే. సరే బాబా వారు తీసుకెళ్లారు, ప్రసంగాలకి ట్రాన్స్లేట్ చేస్తున్నారు. 4 రోజుల్లోకి వచ్చింది పెళ్ళి, 3 రోజుల్లోకి వచ్చింది. బాబా వారితో బాబా వారండి అన్నట్టు నసుగుతూ, పిల్ల పెళ్లి కదో నిజమే కదూ, 3 రోజుల్లోకి వచ్చింది కదా, వెళుతూ కానివిలే పంపించలే. 2 రోజుల్లోకి వచ్చింది, బాబా వారండి వెళుతూ కానివిలే అన్నట్ట. ఇంకా మరోజు, ఇంకా ఆ రోజు బయలుదేరకపోతే ఈయన పెళ్లికి వెళ్ళటం ఉండదు. ముందే అనుకున్నట్ట, ముంబై కదా ట్రాఫిక్, పైగా ఫ్లైట్ టైం ఈయన ఉపన్యాసం అయ్యాక దగ్గరలోనే ఉంటుంది, రేపు కొద్దిగా 1/4 గంట తక్కువ సేపు చేస్తే బాగుండి నేను ఉపన్యాసం అనుకున్నట్ట. ఇంకా నేను ట్రాన్స్లేట్ చేయాలిగా, రోజుల కంటే 1/4 గంట ఎక్స్ట్రా చెప్పేస్తా. అయిపోయిన తర్వాత అయ్యో బంగారు ఫ్లైట్ మిస్ అయిందిగా, కూతురు పెళ్ళి, అయ్యో ఎంత కష్టం వచ్చింది అన్నట్టు. మామూలుగా ఏడిపిస్తారా అనగానే నేను బిక్కమా వేసి చూస్తున్నట్టు. అప్పుడు అన్నారట ఈ ఫ్లైట్ లేట్లే పర్వాలేదు వెళ్ళు అన్నారు. వెళ్ళారు, ఫ్లైట్ ఎక్కారు, సరే దిగారు. దిగితే రిసీవ్ చేసుకుని మగపెళ్లి వాళ్ళు ఈయన్ని వాళ్ళు చెప్పారట వెన్యూ మారిందండి, ఎందుకంటే అది టీటీడీ వాళ్ళది, వాళ్ళకి ఏదో ప్రోగ్రామ్స్ వచ్చినాయి, వెన్యూ క్యాన్సిల్ అన్నారు. వామో ఎట్లా అంటే కంగారు పడద్దండి, వేరేది ఏర్పాటు అయిపోయింది వాళ్ళు చెబుతున్నారు. ఈయన విఐపీ లాగా వెళ్ళి వీళ్ళ అమ్మాయి పెళ్లి చూసొచ్చాడు, దర్జాగా జరిగింది. అంటే మరి మనం ఆయన నిజంగా గనక శరణాగతి నమస్కారం పెట్టడం అంటే అర్థం అది. ఒక్క నమస్కారం మనం చేయాలి అంటే అంత మాట ఉంది.
అలా మనం కనుక చేయగలిగితే మన పనులనేవి వేరే ఉండవు, ఆయన పనులుగా మన పనులు అవుతూ ఉంటాయి. తర్వాత ఇంకో ఉదాహరణ ఆయన ఇందులో ఇచ్చినటువంటిది, అంటే ఇందులో సంఘటనల కంటే కూడా ఎట్లా ఆయన దర్శించాలి అని ఇచ్చినటువంటి సన్నివేశాల్లో ఆ మాటలనే మనం ఇప్పుడు చూస్తున్నాం ఎక్కువగా. ఎవరు ఏ సందేహంతో ఆయన ఉపన్యాసాలకు వచ్చినా ఆ సందేహాలు వారు నోరు విప్పి అడగవలసిన అవసరం లేకుండానే ఆయన నుండి సమాధానాలు లభిస్తాయి. సమాధానం ఇవ్వడం ఒక్కటే కాదు, సమాధానం ఇవ్వడం, ఒప్పించడం ఎవరైనా చేయగలరు. మనసులకు కమ్మిన పొరలు తొలగించడం, అజ్ఞానమనే కారు చీకటిలో దీపం వెలిగించడం, కర్తవ్యం ఉపదేశించడం ఆయన అనుగ్రహం. త్రికరణ శుద్ధిగా మాస్టర్ గారిని అనుసరించదలిచిన వారు, యోగ సాధనలో పరిపూర్ణమైన శ్రద్ధ కలవారు ఏ విషయంలోనూ ఎవరిని ఎప్పుడూ సలహా అడగనవసరం లేదు. మనస్సులో సంశయాలు వారికి ఉండవు. ఎప్పుడు త్రికరణ శుద్ధిగా ఆయన చెప్పింది ఫాలో అవుతున్నప్పుడు అసలు డౌట్స్ ఉండవు. అలా అడగవలసిన పరిస్థితే రాదు, ఎందుకంటే తనదంటూ ఏమీ లేదు కదా, మొత్తం ఆయన చూసుకుంటారు. దేన్ని గురించి బాధపడవలసిన అవసరం ఉండదు. ఉపన్యాసాలు వింటే చాలు. మాస్టర్ గారి వద్దకు వెళ్ళి నేను ఏం చేయాలని కానీ, ఏ రకంగా చేయాలని కానీ అడగవలసిన అవసరం ఉండదు. ఏది జస్ట్ ఉపన్యాసం వింటేనే. మాస్టర్ గారి దివ్యమైన ఉపన్యాసాలు హృదయంలో గ్రహిస్తే చాలు. ఇక్కడ జాగ్రత్తగా వినాలి, హృదయంలో గ్రహిస్తే చాలు అన్నారంటే అది మనదిగా చేసుకొని అనుష్ఠిస్తే చాలు అని. ఒక మహా తేజస్సును, శక్తిని ఆయన ఉపన్యాసాలలో మనం గ్రహించగలం. కదలలేని, నడవలేని స్థితిలో వచ్చిన వారు ఉపన్యాసం అయ్యేటప్పటికి పరిపూర్ణమైన ఉత్సాహంతో, శక్తితో ఇళ్లకు వెళ్ళడం సర్వసామాన్యమైన అనుభవం. ఏది రకరకాల నడవలేని స్థితిలో వచ్చి కూర్చున్న వాళ్ళు కూడా చాలా మామూలు వాళ్ళే ఆనందంగా వెళతారట. కాలానికి అతీతమైన శక్తిని, లోకాలను, ప్రజ్ఞను ఉపన్యాసాలలో అనుభవించడం జరుగుతుంది. ఆ కాలం కూడా తెలియదు. యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ప్రాక్పశ్చిమాల్లో మాస్టర్ గారు చెబుతారు, అక్కడ ఎప్పుడూ కూడా 2.5 గంటలు 3 గంటలు ఉపన్యాసం అనేది ప్రసక్తే లేదట. అయితే మాస్టర్ గారు మొదలు పెడితే 8ంటికి మొదలు పెడితే 10:30కి అయింది ఉపన్యాసం. మొదటి రోజు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటి అప్పుడే అయిపోయింది అని టైం చూసుకొని మొదలు పోయినాయిట, 2.5 గంటలు అయిందా అని. పైగా ప్రతివాడికి కూడా మాకే ఆన్సర్ ఇచ్చారన్నట్టుగా వాళ్ళకి సమాధానాలు వచ్చినాయి. ఇది ఒక ఉపన్యాసంలో అంతమందికి కూడా. అంతమందికి ఎవరికి కావాల్సిన ఆన్సర్ ఎలా దొరుకుతుందండి ఒక ఉపన్యాసంలో? అంటే ప్రయోగం చేయక్కర్లేదు, అది వింటే చాలు. ఎవరికి వాళ్ళకి చాలాసార్లు చాలామందికి ఇది అనుభవమే. ఇది నా గురించి చెప్పినట్టున్నారే, ఆయనకి ఎవరైనా ఏమైనా అందించారేమో, ఒప్పందించారేమో నా గురించి, కాబట్టి ఆయన టార్గెట్ చేసి నా కోసమే ఉపన్యాసం చెప్పారే అని. ఒకటి కాదు, అక్కడ కూర్చున్న వాళ్ళు చాలామందికి ఒకటి బయటపడవచ్చు, ఒకటి బయటపడకపోవచ్చు. పైగా కేవలం ఒప్పించడమో సమాధానపరచడం కాదు, ఉదయం చెప్పలే, ఉపన్యాసం కూడా కాదు. వాడు ఎవడో ఆఫీసర్ని తిడితే దెబ్బకి వాడికి ఏమైంది, తనలా తిట్టడం మానేశాడు మిగతా వాళ్ళతో. ఆఫీసర్ అని అంటే ఎవరికి ఆఫీసర్ అనేటప్పటికి ఏమైంది, వాడికి ఒక్కసారి బుర్ర తిరిగింది. ఆ పోస్టులో నిన్ను ఏదో కోఆర్డినేట్ చేయడానికి పెట్టారు తప్ప మిగతా వాళ్ళ మీద అధికారం చెలాయించడానికి కాదని ఒక్క మాట ఆయన చెప్పలే. కానీ వెళ్ళాక అధికారం చెలాయించడం మానేశాడు. అంటే అవతల వాళ్ళు బాగుపడటం అనేటువంటిది జరుగుతుంది. ఆయన మాట అయినా, మందైనా, లేకపోతే ఏదైనా ఏ రూపంలో వెళ్ళినా కూడా ఒక అలా టచ్ చేసినా చాలు, వాళ్ళలో ఎంత మార్పు రావాలో అవన్నీ వస్తాయి. పుణ్యశాస్త్రి గారు రాస్తారు ఒక చోట, ఇందులో కూడా అది తాతగారు కూడా ఇచ్చారు. ఒకసారి ఆయన సిటీ బస్సులో వెళుతున్నట్ట, విశాఖపట్నంలోనే. పక్కన ఆయన స్టూడెంటే కూర్చున్నట్ట. అతను ఒక పరమ నాస్తికుట్ట. ఆయన ఎప్పుడు ఏం వాదించరుగా, వాడికి నిద్ర వచ్చి ఈయన మీదే ఒరిగిపోయాట. ఒరిగిపోతే ఆయన ఏం చేశాట, తీసుకొని ఒళ్ళో పడుకోబెట్టుకొని జాగ్రత్తగా నిద్రపుచ్చాట. ఇలా కొడుతూ తల్లి బిడ్డకి ఎట్లా అయితే ఇలా కొడుతూ ఉంటుందో అలా కొట్టి ఒళ్ళో కూర్చోబెట్టి లానగా వాడికి మెలకు వచ్చింది. కాసేపటికి సన్నివేశం అంతా అర్థమైంది. ఇంకేం మాట్లాడలే, పూర్తిగా మారిపోయాడు. అంటే ఒక స్పర్శతో ఎలా ఆయన మారుస్తారు అనేది కూడా దీనిలో మనకు ఒక చోట ఇచ్చారు తాతగారు. ఇంకా చెబుతున్నారు, నిజమైన ఆనంద స్పర్శ ఆ ఉపన్యాసాలలో మనకు కలుగుతుంది. ఇన్ని ప్రజ్ఞలు ఒకే ప్రజ్ఞగా పనిచేయడం, ఇంతమంది ఒకటి యందు జీవించడం అనుభూతం అవుతుంది. ఇంతమంది ఉండం. దీనికి ఇంకో ప్రూఫ్ ఏంటంటే, దీనిలో తాతగారు ఇంకెక్కడో ఇచ్చారు ఒక చోట. ఏమనంటే, ఉపన్యాసం అయ్యాక తాతగారు అడిగేవారట, ప్రతి వాళ్ళ దగ్గర నుంచి ఒకటే ఆన్సర్ట, ఏం చెప్పారండి మాస్టర్ గారు అనేవారట. ఏం చెప్పారో చెప్పడం కష్టం అండి, మరి ఎందుకున్నారండి? చాలా ఆనందంగా ఉందండి. ఏమిటి ఆనందం? తెలియదండి. తెలిసి దాని ఆనందం అంటారుగా, అనుభూతిలోనే ఉంటున్నాం, మళ్ళా వస్తూ ఉంటాం, అదే ఆనందాన్ని అనుభవించడం. ఇదిగో అదే మాస్టర్ గారు. మనం పనిచేయం అక్కడ, ఆయన ప్రజ్ఞ పనిచేస్తూ ఉంటుంది.
కాబట్టి ఆయన ఆనంద స్వరూపుడు కాబట్టి ఆ ఆనందం అనేటువంటి ప్రవాహమైన వాగ్రూపంలో నుంచి ఎలా కట్టలు తెంచుకొని వస్తూ ఉంటుంది కాబట్టి దానిలో అందరినీ మునుకలు వేయిస్తారు కాబట్టి మనం ఉండం అక్కడ, ఆ ఆనందమే ఉంటుంది. 2 గంటల కాలం ఒక 5 నిమిషాల కాలంగా గడిచిపోవడం, అప్పుడే 2 గంటలు అయిందా అని అందరూ ఉపన్యాసం తర్వాత ఆశ్చర్యపోవడం తరచూ అందరూ ఎరిగిన విషయమే. దాని వెనుక ఉన్న ఆయన మంత్రజాలాన్ని తెలుసుకోవటం, ఆ ఆనంద స్పర్శను పొందటం యోగ సిద్ధి. దాన్ని తెలుసుకోవటం అన్నారు అంటే అందులో ఉండడం, మునకలేయడం అందరం చేస్తాం, దాన్ని గ్రహించగలగడం, తెలుసుకోవటం. ఆయన ఉపన్యాసాలకు వెళ్ళడమే యోగ సాధన అభిరుచి కలగటం, వాటిని ఆచరించడం సాధన, ఆ స్పర్శను పొందగలగటం సిద్ధి. మొత్తం ఇందులో ఇచ్చేశారు. ఆయన ఉపన్యాసాలకు వెళ్ళడమే అసలు యోగ సాధన అభిరుచి, అక్కడ చెప్పిన దాన్ని మనం ఆచరించడమే సాధన. కొత్తగా వేరే సాధనలు ఏవో చేయక్కర్లే. ఆ తర్వాత ఆ సాధన చేయగా మనం పొందే అనుభూతి ఏదైతే ఉందో ఆ స్పర్శ పొందగలగడమే ఆ యోగ సిద్ధి. మాస్టర్ గారి యోగ మార్గం అంతా ఆయన వాక్కులతో నిండి ఉంది. తర్వాత ఇంకో మాట ఏం చెప్తున్నారంటే, మాస్టర్ గారు ఒకళ్ళు అన్నారట, ఆయన మందులు ఇస్తుండే, మాస్టర్ గారు భోజనాల టైం అయింది అన్నారట. అప్పుడు మాస్టర్ గారు నవ్వుతూ ఇలా అన్నారట, ఇక్కడ మిత్రులందరినీ చూడడం పూర్తి కావాలి, ఇంకా ఎవరికైనా మందులు కావాలేమో చూడాలి, అది మన పని, ఆ తరువాత భోజనాలు మీ పని అన్నారట ఆ కార్యకర్తలతో. అంటదా ఊరుకోలే. ఇక్కడ మనకు తాతగారు చెబుతున్నారు, ఇలాంటి సన్నివేశాలలో మాస్టర్ గారిని చూస్తుంటే, ఆయన మాటలు వింటుంటే ఏదో తృప్తి, ఆనందం నిండిపోతాయి. నిస్వార్థమైన సేవ, దివ్య ప్రేమ రూపుగట్టి మాటలాడుతున్నట్లు అనిపిస్తుంది. ఆయన నుండి వెలువడే ఒక్కొక్క మాట మనలో ఏదో ఒక స్విచ్ నొక్కుతున్నట్లు ఉంటుంది. ఆయన నుండి వెలువడిన ఏ ఒక్క మాట మనను విడిచిపెట్టడం ఉండదు. అప్పుడు మనకు తెలియకపోవచ్చు, కానీ అవసరమైనప్పుడు మనకు గుర్తుకు వచ్చి మనం నడిపిస్తాయి. ఒకవేళ అప్పుడు అది మామూలు మాటలు అనిపించిన ట్యాంక్ మన అది సందర్భం అవసరమైనప్పుడు గుర్తు వస్తుందట. అక్కడ ఇంకో మాట చెప్తున్నారు, ఆ గుర్తు ఎప్పుడు రావాలో అనేది కూడా ఆయన అనుగ్రహమే. అది గుర్తుకు వస్తుంది, ఓకే, అది ఎప్పుడు గుర్తుకు రావాలనేది కూడా ఆయన అనుగ్రహం వల్లే. నీకు గుర్తొచ్చింది అంటే నువ్వు పొట్టుగాడు అనుకోవాక, అది కూడా ఆయన అనుగ్రహం వల్లే నీకు అది గుర్తొచ్చి ఆచరించావు. మందు తట్టింది వేసాంట, ఆయన ఎప్పుడో చెప్పిన స్పీచ్లో ఎక్కడదో ఒక మాట గుర్తొచ్చి వేసాంట అంటే, నాకు అప్పుడు అది అలా ఫ్లాష్ అయింది అంటే, ఆ ఫ్లాష్ ఎవరు చేశారు? వాడికి రోగం తగ్గాల్సి ఉంది కాబట్టి మాస్టర్ గారు మనకి ఫ్లాష్ చేశారని గుర్తొచ్చింది అనుకోండి, అది కూడా ఆయన అనుగ్రహం అని అది తెలుసుకోవాలని అర్థం అన్నమాట. నెక్స్ట్ ఇది గురు పూజల గురించి చెబుతూ, మాస్టర్ గారి గురు పూజల గురించి. ఇక్కడ గురు పూజలకి రావటం అనేది జీవితంలో ఒక ఘట్టం అంటున్నారు. జీవితంలోనే ఒక ముఖ్యమైన ఘట్టం అని. అసలు గురు పూజలు జరుగుతాయని తెలియటం, తెలిసాక ఆ గురు పూజలకి రావాలని సంకల్పం కలగటం, ఆ సంకల్పం వచ్చిన తర్వాత గురు పూజలకి రాగలగటం, ఒక్కొక్కటి ఒక్కొక్క ఘట్టం. గురు పూజలకి అనుకోకుండా వచ్చేవారు ఉన్నారు, రావాలని సంవత్సరాల తరబడి ప్రయత్నం చేసి రాలేకపోయిన వారు ఉన్నారు. ఇది ఏమిటి, ఎందుకు, ఎలాగా అనే ప్రశ్నలకు సమాధానం మాస్టర్ గారు చెప్పవలసిందే. ఒక్కటి మాత్రం నిజం, గురు పూజలకి రావడం ప్రారంభించిన నాటి నుంచి జీవితం వేరు, అంతకుముందు జీవితం వేరు. ఈ మార్పు స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది. అంటే ఆయన ప్రవచనాలు కానీ, ఆయన వైద్య సేవ కానీ, గురు పూజలు కానీ, ఏ రూపంలో మాస్టర్ గారు మనకు కార్యక్రమాన్ని అనుగ్రహించినా అవన్నీ కూడా మనకి అదే ఆనంద స్పర్శలు అందిస్తూ ఉంటాయి. ఆ జీవితంలో అది గొప్ప మార్పును తీసుకొస్తుంది అనేటువంటిది చెబుతున్నారు ఇక్కడ. అలాగే దీనిలో ఇంకో చోట అంటారు, మాస్టర్ ఈకే గారు సివివి గారి నామాన్ని జపిస్తూ ఉండేటువంటి యోగ సాధకుల్లో ఒకరు, ఆయన కూడా ఒక సోదర బృందంలో ఒకడు అని చెప్పడం తగదు. అసలు మాస్టర్ సివివి గారి యోగమే మాస్టర్ ఈకే గారు, ఆ యోగమే ఈకే గారు అని చెప్తారు ఇందులో. అంటే అర్థం ఏంటి, సివివి గారి యోగం అన్నా సివివి గారన్నా వేరు కాదు కదా. అంటే సాక్షాత్ సివివి గారే మాస్టర్ గారు అని మనకి తెలియజేయటం అన్నమాట. అలాగే ఈ గురు పూజల ఏర్పాట్ల గురించి చెబుతూ మాస్టర్ గారు చేసే, అంటే మనకు నేర్పడం గురు పూజలు ఎవరు నిర్వహిస్తున్నారు అన్నదాన్ని చెప్పడం కోసం మాస్టర్ గారు ఏం చేశారు, ఒకసారి ఒక సహచరులని వాళ్ళతో, నీవు గురు పూజల ఏర్పాట్లన్నీ చూడన్నాక ఒక అతన్ని ఎస్ఆర్ అన్నట్ట. ఆ అన్నవాడు ఏం చేశాడు, 100 మంది వస్తారు గురు పూజలకు, మరి ఏర్పాట్లు చూడాలి కదా, అందరికీ భోజనాలు అవి చూడాలి, మరి డబ్బు కావాలిగా. అతని ఇంట్లో 500 రూపాయలు ఉన్నాయిట. ఏర్పాట్లు చూడంటే కొన్ని అతని జేబులో వేసుకున్నా ఎంత ఉంటాయి, 500. అప్పుడే జనవరి 10వ తేదీ ఉదయం, అది పోనీ డేట్ ఎంత, 10th మార్నింగ్, 2 నెల రోజులు 10 రోజుల ముందు కూడా కాదు, రేపే.
అయితే అతనికి ఏమి భయపడలేదు, గురువు గారు చూసుకోమన్నారంటే ఆయనే నడిపిస్తారని ధీమా ఉందిట. అప్పుడు ఏం చేసేట, అసలు ముందు ఆ రోజు రాత్రే 300 మంది వస్తారట భోజనాలకి, వాళ్ళందరికీ ముందు ఏర్పాట్లు చేయాలి. అందుకని ఏం చేశాడు, రోడ్డు మీదకి వెళ్ళాట, 4 రోడ్ల కొడల దగ్గరికి వెళ్ళాట, సెంటర్ దగ్గరికి వెళ్ళి నిల్చున్నట్ట. అక్కడ ఇక్కడ చెబుతున్నారు, సెంటర్కి వెడితే కానీ పరిధి తెలియదు. ఇక సెంటర్ పనిచేయటం ప్రారంభించింది. ఒక స్నేహితుడు కనిపించాడు, నీ వద్ద డబ్బు ఎంత ఉంది అన్నాడు ఆ సహచరుడు. నీకెంత కావాలన్నాడు అతడు. 3000 కావాలన్నాడు సహచరుడు. అతడు తీసుకురావడానికి వెళ్ళాడు, అతని దగ్గర లేవు. మరో మిత్రుడు కనిపించాడు, ఆయన కూడా డబ్బు తీసుకురావడానికి వెళ్ళాడు. పాల సప్లై చేసే వ్యక్తి కనిపించాడు. ఆ పని పురమాయింపోయేసరికి వంట మనుషులు వచ్చారు. వాళ్ళకి ప్రోగ్రామ్ ఇచ్చి ఆ సహచరుడు మిత్రులతో కలిసి కిరాణా దుకాణం ముందుకు వెళ్ళాడు. 1000 మందికి సరిపడా సామానులు ముందు కట్టించండి, రేపటికి ఏం కావాలో తర్వాత చూద్దాం. ఇదిగో ఈ 3000 అడ్వాన్స్గా ఉంచండి, అన్నీ అయిన తర్వాత అకౌంట్ చూసుకోవచ్చు అన్నాడు ఆయన. ఎవరు ఈ మాటలంది? కిరాణా షాపు వాడు. తీసుకొని ఇచ్చేశాడు. ప్రార్థన సమయానికి 10 నిమిషాల ముందు మాస్టర్ గారు వచ్చాక వచ్చి, పనులు నడుస్తున్నాయా, నేను చూడవలసినవి ఇంకేమైనా ఉన్నాయా అన్నట్లు సహచరులతో. ఇక్కడ తాతగారు రాస్తున్నారు, ఇలాంటి చోట్లనే మనం జాగ్రత్తగా సమాధానం చెప్పవలసి ఉంటుంది. మనలను పట్టి చూడడానికి ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఆయన చూడకుండా పనులు ఎలా జరుగుతాయి? నేనేమన్నా చూడాలా అంటే మీరు అక్కర్లేదని నేను చూసుకుంటానంటే అయిపోయేవాళ్ళు అర్థం. అక్కడ మనం కేవలం సాధనాలు మాత్రమే అనుకున్నవాడు పతనం ఉండదు. నా వలనే ఇవన్నీ జరుగుతున్నాయి అనుకుంటే ఎదురు దెబ్బ తప్పదు. ఇంతలోకి పతివాడ పాలన నుంచి వచ్చాక ఆ వచ్చిన నాయుడు గారు, మాస్టర్ గారు అన్ని కూరగాయలు తీసుకొచ్చాం కానీ గుమ్మడికాయలు మాత్రం తేలేకపోయామండి అన్నారట. లేని చోటు నుంచి గుమ్మడికాయలు ఎలా వస్తాయి అన్నారట. ఉన్న చోటు నుంచి వస్తాయి కానీ అన్నారట. ఉన్నట్టుండి ఓ వ్యాన్ వచ్చిందంటే దాని నుంచి గుమ్మడికాయలు వచ్చినాయిట. ఇంకోళ్ళు వచ్చారట, ఏమండి బియ్యం లేవండి, సరిపడా లేవండి అన్నారట. అయితే వస్తాయి అన్నారట. చూడండి, అయితే వస్తాయి, లేవు అంటే ఎట్లా? అయితే వస్తాయి, లేవా? అయితే వస్తాయి. వెంటనే ఎక్కడి నుంచో వచ్చేసినాయిట బియ్యం. అంటే ఏంటండి మాయంతా అంటే, ఎవడి కోసం ఆ కార్యక్రమం ఎవడిది కాబట్టి అది అలాగే జరుగుతుంది. కాబట్టి తన్నుకుంటూ నడుచుకుంటూ వస్తాయి, ఎక్కడికి పోతాయి? రాకుండా. మరి లక్ష్మీదేవి నారాయణమూర్తి ఎక్కడ ఉన్నాడు, అక్కడికి రాకుండా ఎక్కడికి పోతుంది? అంటే సంపద అంటే ఏమిటి? వామ్మో రేపు ఎట్లా అంటలోనే దరిద్రం ఉంది. నలుగురికి ఎలా పెడదామా, ఒక యజ్ఞ కార్యక్రమం చేద్దామా అనుకుంటే కావాల్సినవి అవే వస్తాయి. అలా కాకుండా మనం గురు పూజలు మన సెంటర్లో మిగతా వాళ్ళకంటే బాగా చేయాలి, గ్రాండ్గా చేయాలి, మీరెంత చేస్తారు మీరేం చేస్తారని మనం మీటింగ్ పెట్టుకున్నాం అనుకోండి. ఒకసారి అలా ఎవరో మీటింగ్ పెట్టుకొని క్లోజ్గా ఉన్న వాళ్ళనే అడిగారట. అది అనంతకృష్ణ గారికి తెలిసి ఆ ఊళ్ళో గురు పూజలు 2 ఏళ్ళుగా ఆపేశారు. ఎందుకని? ఈకే గారు చెప్పింది ఏమిటి? అడగద్దని. అందరిని అడగలేదండి, మన క్లోజ్ సర్కిల్ లేదు, ఇన్నర్ సర్కిల్ అవుటర్ సర్కిల్ ఏం లేదు, ఉన్నది మొత్తం ఒకటే. అడగటం అన్న ఒకటి అంటే బెగ్గర్. మాస్టర్గా ఆయన ఉండి మాస్టర్ గారి గురు పూజలను పేరు పెట్టుకొని మనం అడుక్కున్నా ఉంటా అంటే ఇంకేముంది, అయిపోయింది. అంటే మనం ఆయనకి నమస్కారం పెట్టి పూజలు, గురు పూజ అంటే అర్థం ఏమిటి? ఓన్లీ ఇలా పెట్టుకొని ఉదయం నుంచి సాయంత్రం కార్యక్రమాలు పెట్టుకోవడం ఒకటే కాదుగా. ఆయన ఏం చెప్పారు దాన్ని అనుసరిస్తే గురు పూజ అవుతుంది. కానీ ఎట్ల కోట్ల ఈ ఇంకో వంతతో మనం ఎలా డబ్బులు లాగుదామా అంటే, డబ్బులు లాగడం మనకు కావాల్సినవి వాళ్ళకి అర్థమయ్యేటి చేసి డబ్బులు తీసుకున్నాం, లోపల ఉన్నదనుకోండి చిన్న గీలున్నా, అప్పుడు గురు పూజ అవ్వదు అది ఏదైనా సరే. అందుకని అలాగే మనం ఒకవేళ మనం నిర్వహిస్తూ ఉన్నప్పుడు అవి రావేమని భయం కూడా అక్కర్లేదంటానికి ఇక్కడ ఏం చెబుతున్నారు, చూడని ఒక వ్యక్తికి చెప్పారు. మరి ఆ వ్యక్తికి నాకెట్లా అనిపించలే, వెళితే మొత్తం దొరికినాయి, అన్నీ వచ్చినాయి, ఏర్పాట్లు అయినాయి. పైగా మళ్ళా వచ్చి ఏమన్నారు, నేను చూడవలసింది ఏమైనా ఉన్నాయా? అక్కడ మనకి చెప్పారు, చూస్తున్నది ఆయనే కాబట్టి అవన్నీ ఆయన చూస్తున్నాడని మనం అనుకున్నప్పుడు వస్తాయి, కనుక్కుంటూ వస్తాయి. అవి ఎప్పుడు మనకు ఆ భయం ఉంటుంది, సంశయం ఉంటుంది, వస్తాయో రాదో అని మనం నిర్వహిస్తున్నాం అనుకుంటే, గురు పూజలు ఆయన నిర్వహిస్తున్నారు మనం కాదు అనేది మళ్ళీ ఇక్కడ ఒకసారి తెలియజేశారు. తర్వాత ఇంకో పాయింట్, ఓసారి ఒక వేద పండితుడు వచ్చాట మాస్టర్ గారి దగ్గరికి. అతను అడిగాట మాస్టర్ గారిని, ఇది ఉదయం అనంత కూడా టచ్ చేశాడు ఆ పాయింట్. ఏమండి, వేదాన్ని అందరికీ చెబుతున్నారట, అది చాలా తప్పు. ఎవరు చెబుతున్నారు? ఆయన వేద పురుషుడి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. ఆ విషయమే మీతో వాదించాలని వచ్చాను. మాస్టర్ గారు వెంటనే అన్నారట, తమరు 2-3 రోజులు ఉండండి, మీతో వాదించగల సమయం భగవంతుడు నాకు ఇవ్వలేదు. చేతనైనంత వరకు ఇతరులకు ఏమైనా సహాయం చేసి పెట్టడంలోనే కాలం అంతా సరిపోతున్నది. ఇందా చెప్పుకున్నాక ఈ టైం టేబుల్ తెల్లవారులు కూడా అసలు ఎట్లా నడుచుకుంటూ వచ్చింది, పుణ్యశాస్త్రి గారితో గమనించింది. ఇంకా వాదించడానికి సమయం ఏది? ఏ పనులు లేకుండా వాదనలకు సిద్ధంగా ఉన్న మరో పండితుని వెలికి మీకు అప్పగిస్తాను. ఏది 2-3 రోజులు ఉంటే
అటువంటి వ్యక్తి లభించాక తిరుపడిగా మీరిద్దరూ వాదించుకుందరు. కానీ అంతవరకు మీరు శ్రమ అనుకోకుండా వేచి ఉండండి. ఆ మాటలకి ఆ పండితుడు గాబరా పడ్డాడు. వెంటనే అతను మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా మాస్టర్ గారు ఇలా అన్నారు, వాక్కు అంటే సరస్వతి. ఆ వాక్కు ఇతరులను ఆశీర్వదించడానికి, ఇతరులను ఉత్సాహపరచడానికి, ఇతరులకు ఉపదేశం చేయడానికి, ధైర్యం చెప్పడానికి ఉపయోగిస్తే సార్థకమవుతుంది. వాదన వల్ల ఏమొస్తుంది? ఇంతకాలంగా మీరు చేసిన వేదాధ్యయనం వలన మీ మనస్సులో ఏ మంచి సంకల్పమైనా ఉంటే అది కార్యరూపంలో పెట్టండి. మీ వంటి పండితులు వేద మార్గాన్ని విడిచి వాదోపవాదాల మార్గాన పడబట్టే జాతి ఇలా పతనమైంది. ఈ పాపం ఊరికే పోయేది కాదు. వేదాన్ని వెలిగించడానికి బదులు మీరు చీకటి నింపుతున్నారు. ఇప్పటికైనా మంచి మార్గాన పయనించండి. మా పిల్లలందరూ చిన్న వయస్సు నుంచి వేదాన్ని సస్వరంగా అధ్యయనం చేస్తున్నారు. అంతేకాదు అందులో గల అర్థాలను, దేవతలను తమ సత్ప్రవర్తన ద్వారా దర్శనం చేస్తున్నారు. ఇంకా మీ బోటి పెద్దలు అలాగే ఉంటే పెరిగి పెద్దవారైన తర్వాత ఈ పిల్లలు మిమ్మల్ని పక్కకు నెట్టక మానరు, వెళ్ళండి. ఇక్కడ తాతగారు రాస్తున్నారు, మాస్టర్ గారి మాటలు వింటుంటే నాకు గుండెలు దడదడలాడాయి. ఆయన ప్రణాళిక కనుల ముందు మెదిలింది. ఆయనకు హృదయంలోనే నమస్కారం చేశాను. ఆయన సాన్నిధ్యంలో ఉండే మహదవకాశం మాకు లభించింది. అంతకన్నా అదృష్టం ఏముంటుంది? అంటే మాస్టర్ గారు ఎక్కడా కూడా వాదనలు, ఆర్గ్యుమెంట్స్ వాటి జోలికి మనకు మంత్రజాలంలో ఇస్తారు. మనం కంప్లైనింగ్ నేచర్ ఉన్న ఒకళ్ళ గురించి చెడుగా మాట్లాడుకుంటున్నామట అంటే మన కర్తవ్యాన్ని ఆపినప్పుడే అది మనకు ఆ టైం దొరుకుతుంది. ఎక్కడ అలాంటి డిస్కషన్ జరుగుతుందో అక్కడ కలి ఉంటాడు. మరువు మహర్షి చెబుతాడు జ్వాలాకూలుడికి ఉన్ను అక్కడ ఆవిడ ప్రతీచి వాళ్ళిద్దరికి చెబుతాడు ఈ మాట. ఇంకొకళ్ళ యొక్క తప్పుల్ని మనం గమనించడమో వాటి గురించి డిస్కస్ చేయటమో చేయకూడదు. మంత్రజాల మార్గంలో మనకి ఇవ్వబడ్డ కర్తవ్య సిద్ధిలో దానిలోనే మనం ఉండటం. నిజంగా దానిలో ఉంటే ఆర్గ్యుమెంట్స్ చేయడానికి టైం ఉండదు. కొంతమంది ఏం చేస్తున్నారు, ఏమండి మనం స్పందించాలండి, యూట్యూబ్లో ఎవడో పెట్టాడు అది ఇట్లాట ఇది ఇట్లాట, ఆ దేవాలయం గురించి వీరి గురించి అంటే వాటికి మనకి టైం ఎప్పుడు దొరుకుతుంది? అసలు అవి చుట్టానికి, వాటి గురించి ఆవేశపడటానికి, వాటికి కామెంట్స్ రాయటానికి, వాటికి ఇంకోడేమన్నాడు వాడేమన్నాడు చూస్తున్నా అంటే మాస్టర్ గారి మార్గానికి పక్కదోవ పట్టాం మనం అని అర్థం, కుక్కదోక పట్టుకున్నామని అర్థం. ఎందుకని మాస్టర్ గారి మార్గాల్లో ఉంటే అసలు టైం ఎక్కడుంది? ఇంకో విషయాల గురించి సర్వీస్ సర్వీస్ సర్వీస్. ఏం చేయాలో ఆయన చెప్పారు, ఆచరించాలో అది ఆయన ఆచరించి చూపెట్టారు. ఒకసారి ఒక పెళ్లిలో మాస్టర్ గారు పాల్గొంటూ ఉంటే అక్కడ ఒక ఆవిడ వచ్చి, ఏమండి రామాయణ విషవృక్షం అని రాసింది కదా రంగనాయకమ్మ గారు, బాగా బయటంతా అది ఫేమస్ అయిపోయింది, అందరూ అది చదివి దాని నుంచి ఆర్గ్యుమెంట్స్ తీసుకొచ్చి అడుగుతూ ఉన్నారు, వాళ్ళకి జీటుగా సమాధానం ఇవ్వాలిట మేము అంటే మాకు ముందు ఐడియా రావాలి కదా, కాబట్టి ఆ విషయాలు మీతో నేను చర్చించాలనుకుంటున్నాను అని అడిగింది. ఇక్కడ మామూలుగా ఏమనుకుంటాం, అవును మరి లోకమంతా వాటి మీద పాడైపోతారు కాబట్టి మనం తెలుసుకొని దాన్ని ఆర్గ్యూ చేయాలి. మాస్టర్ గారు వెంటనే అన్నారు, అమ్మా నేను పుట్టి బుద్ధిరిగినప్పటి నుంచి అందులో నాకు ఆచరించే విషయాలే కనబడ్డాయి తప్ప చర్చించే విషయాలు కనబడలేదు. అలాంటి పండితులు ఎవరైనా దొరికితే వాళ్ళతో చర్చించుకోమా అన్నారు. చిన్న మాటలాగా ఉంటుంది అది. అంటే మనం రియాక్ట్ అవుతున్నామా, రెస్పాండ్ అవుతున్నామా సిచ్యుయేషన్లో? రియాక్ట్ అవ్వడం అంటే వాటికి ఇదవ్వటం, లోను కావటం అని ఆ మాస్టర్ గారు ఇంకో మాట చెప్పారు. అవన్నీ ఎవరు ఎంత చెత్తగా రాసి ఏం చేసినా దానివల్ల జరిగేది ఏమిటంటే రాముడి గురించి ఇంకా భక్తి పెరుగుతుంది అని చెప్పారు విన్న వాళ్ళకి. రాముడిని ఇలా అంటారంటే వాడు ఇంకా ఎక్కువ రాముడు స్మరిస్తాడు. కాబట్టి ఏమీ కాదు, ఎవడు కూడా నిజమైన భక్తితో ఉండేటువంటి వాడు ఎట్టి పరిస్థితుల్లో దాని నుంచి పక్కకి పోవడం ఉండదు. ఇంకో మాట కూడా చెప్పారు మాస్టర్ గారు, నాస్తికులతోనో లేకపోతే ఇంకో ఇట్లా ప్రూఫ్ కోసమో ఆర్గ్యుమెంట్స్ చేసేవాడితో నువ్వు కూడా దిగావుట అంటే గాడ్ ప్రూఫ్ కోసం వెళ్ళావంటే గాడికి దూరంగా వెళ్ళామని గుర్తుపెట్టుకో అన్నారు. అంటే నువ్వు ఎక్కడున్నావు? వాడి స్మరణలో లేవు, పక్కకి వెళ్ళిపోయావని అర్థం. వాడి స్మరణలో ఉన్నప్పుడు నువ్వు పక్కకి పోవడం ఎందుకు? ఇది చెప్పడానికే భక్తికి పరాకాష్ఠ నాలుగు సూత్రాల్లో మాస్టర్ గారు ఒక మాట చెప్పారు. ఎలా ఉంటాడు భక్తుడు అంటానికి ఒక మాట చెప్పారు. ప్రహ్లాదుడితో హిరణ్యకశిపుడు, ఎరా మాటికి ఆ శ్రీహరి శ్రీహరి అంటున్నావు, ఆ శ్రీహరిని స్మరించవాకు, వాడు మనకు బద్ధ శత్రువు, వాడిని శ్రీహరిని స్మరిస్తావేమిటి? శ్రీహరి కాదు నన్ను స్మరించాలి, నువ్వు శ్రీహరిని కాదు నన్ను చూసి నేర్చుకో అని మొదలుపెట్టి ఒక అరగంట క్లాస్ పీకేట. వాళ్ళ నాన్న మాట్లాడుతున్న మాటలు మిగతా వాళ్ళకి వినపడట్లేదట, ఆ శ్రీహరి శ్రీహరి నామాన్ని వింటూ రమిస్తున్నట్ట. అంటే మనం అక్కడ ఉండాలి, ఎలా ఉండాలో చెబుతున్నారు అక్కడ. ఆ తర్వాత కాసేపు అయిన తర్వాత ఆయన మాట్లాడి చెప్పడు అన్నట్టు, నాన్న నేను ఒక్కసారి శ్రీహరి అంటే నువ్వు 15 సార్లు అన్నావు, నువ్వే మాట్లాడినప్పుడు నేను ఎలా మానుతాను, మన ఇంటా వండాలని పని చేయమంటావేంటి అన్నాడు.
అది భక్తి పుట్టినవాడి యొక్క లెక్క. కాబట్టి లోకల్లో ఎక్కడ ఏం జరుగుతున్నాయి, దురాచారాలు, రామాయణాన్ని ఏమంటున్నారు, వాడిని ఏమంటున్నారు, కృష్ణుని ఏమన్నారు, మనం రియాక్ట్ అవ్వడం, వాటికి మనం ఇంకేదో స్పందనగా ఏదో చేయాలనుకోవడం, లేకపోతే ఎవరెవరో యూట్యూబ్లో పల్లె కొట్టుకుంటూ ఉంటే రామేశ్వరం రావుడు పెట్టిందా కాదా అంటూ అవన్నీ మనం కూడా చూడటం, వాటిలో ఒక పక్షం వహితం చేస్తున్నాముట అంటే వాళ్ళంతా నాస్తికులమైనట్లు జాగ్రత్త అని అర్థం. ఆస్తికత్వం అంటే ఏమిటి? అందరిలో ఉన్న మంచిని చూడటం ఆస్తికత, అందరిలో ఉన్న మంచి మీద విశ్వాసం ఉండడం ఆస్తికత అన్నారు. కాబట్టి దానిలో ఉండాలి తప్ప వాళ్ళల్లో ఉండేటువంటి నెగటివిటీలోకి మనం వెళ్ళటం ఎందుకు? అది తర్వాత ఇంకొకటి చెప్పుకొని మనం తర్వాత కార్యక్రమంలోకి వెళతాం. ఇంకొకటి ఏంటంటే, ఇది రెండో భాగంలో ఇస్తారు, ఇప్పటిదాకా ఒకటో భాగంలో చెప్పాను, ఇక రెండో భాగంలో ఒక పాయింట్. ఎందుకు పనికిరాని వాళ్ళు ఈ లోకంలో అన్ని రకాలుగా అనుకున్న వాళ్ళని తీసుకొని వచ్చి మాస్టర్ గారు లోకం మొత్తానికి కూడా పనికొచ్చేవాళ్ళుగా వాళ్ళని తయారు చేయడమే కాక వాళ్ళు 10 మంది చేత లోకానికి పనికొచ్చే పనులని చేసేటట్లుగా తీర్చిదిద్దారు మాస్టర్ గారు అని చెబుతారు. పైగా ఆపదామపహర్తారం అనే శ్లోకం చెబుతూ దాతారం సర్వసంపద, అన్ని సంపదల్ని ఇస్తారట గురువు. అంతేకాకుండా మన ఆపదల్ని తప్పిస్తారట. అంటే అర్థం మనం అనుకునే ఆపదలు కాదు, పెద్ద ఆపద ఏంటంటే ఆయన స్మరణ నుంచి మనం బయటపడుతూ ఉండడం, దాని నుంచి రక్షించి ఆయన స్మరణలో మనల్ని ఉంచడం. అప్పుడు మనకి ఏ ఆపదలు ఉండవు. ఎందుకంటే మనం సమస్యలు మనం సృష్టించుకుంటూ ఉంటాం కదా, మన మనసు పనిచేస్తున్నప్పుడు. అది మన మనసు పనిచేయడానికి ఖాళీ లేకుండా మనకు డిస్పెన్సరీ సర్వీస్ పెట్టారు. అందులో మనం పూర్తిగా రంగంగా ఉన్నాం అనుకోండి, అది డిస్పెన్సరీ సర్వీస్ కావచ్చు, మిగతా గురు పూజ కార్యక్రమాలు కానీ వాటిల్లో పొదుగుకులు ఉన్నాం అనుకోండి, సప్తాహాలు ఎక్కడొక్కడ మన సేవా కార్యక్రమాలు దేనిలోనే ఉన్నాం అనుకోండి, మన గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. బయట వాళ్ళు మనల్ని పిచ్చి వాళ్ళు అనుకుని మనకు దూరంగా జరుగుతారు. చాలా మంచిది అన్నారు మాస్టర్ గారు. ఆ మధ్య ఒక ఆవిడ ఇంకొక ఆవిడ అడిగింది, సప్తాహానికి వెళ్తున్నాం, మా గురు పూజలు బాగా జరుగుతాయండి అని. ఏం చేస్తారు మీరు అక్కడికి వెళ్ళి అడిగింది ఇవ్వండి. అడిగితే ఎందుకంటే ఆవిడ దగ్గర జాకెట్లు కుట్టించుకుంటూ ఉంది, ప్రిపరేషన్ ఏ రోజు ఏది కట్టుకోవాలి ఏమిటి, కొత్త కొత్త చీరలు అవన్నీ. అడిగితే అక్కడికి వెళ్ళి ఏం చేస్తానని అడిగిందిట. ఏం చేస్తాను, చక్కగా మా చాకు మేము తీసుకెళ్తాం, లేదా దొరకవు ఎక్కువ అక్కడ, కూరగాయలు కట్ చేస్తా ఉన్నారు. ఇంత మంచి చీర కూడా కూరగాయలు కట్ చేయడానికా అంటే అదొకటే కాదు, మేము వెళ్ళి చక్కగా అక్కడ అందరికి కావాల్సిన చపాతీలు పూరీలు కావాల్సినవన్నీ ఒత్తుతూ ఉంటాం. ఇంకా ఏం చేస్తారు అందుక, అక్కడెక్కడ అవసరమైతే తోముతాము, లేదా కడుగుతాము, లేదా తుడుస్తాం పాత్రలు. ఆవిడందుక వీటి కోసం సెలవులు పెట్టాలా, కుటుంబాలు పరిగెత్తుకుంటూ వెళ్ళి ముందే అయిపోతున్నాయని బుక్ చేసుకొని వెళ్తారా, పిచ్చోళ్ళదాకా ఉన్నారే అందుక ఆవిడ. అంటే మరి ఆవిడకి అర్థం కాదు, మరి అంతే. మరి వీళ్ళు పిచ్చివాళ్ళగా వాళ్ళకు అలా అనుకోవటం మనకు మేలు అన్నారు మాస్టర్ గారు. ఎందుకని మనం పొద్దుగుక్కులు ఏమిటి, సెంటనరీ ఇంకా ఏం చేసుకుందాం అని ఆలోచన. తర్వాత నెక్స్ట్ సప్తాహం ఎక్కడ, 4 రోజుల క్రితం ఆగస్టు 4వ తారీఖు నేను ఇక్కడికి వచ్చి చేయగడుకుంటూ ఉంటే, వాడు గణేష్ అని మన డాక్టర్ పను వాళ్ళ కొడుకు, వాడికి మొత్తం 8 ఏళ్ళు కూడా ఉంటాయో 9 ఏళ్ళు ఉంటాయో, వాడు వచ్చి ఏమండి నెక్స్ట్ సప్తాహం ఎక్కడండి అని అడుగుతున్నాడు. అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి వాళ్ళకి కూడా మాస్టర్ గారు ఎక్కడ పెడుతున్నారు మనల్ని, అదిగో ఆ రక్షణ ఆయన కల్పిస్తూ ఉన్నారు. ఆపదల నుంచి మనల్ని పోగొట్టి పూర్తిగా ఆయన స్మరణలో మనల్ని ఉంచేట్టుగా చేస్తున్నారు. అట్టి ఆయన స్మరణలో ఒకరోజు కాదు, మొత్తం 365 రోజులు 24 గంటలు ఆ దుర్లుకునేటువంటి దానిలో మనం ఉందుముగాక. అలాంటి అవకాశాన్ని మరింతగా ఇవ్వడానికి అనేక కార్యక్రమాల్ని ఏదో ఒక వంకతో పేరు పెట్టి ఏర్పాటు చేస్తూ వస్తున్నారు సెంటనరీ పేరుతో. అవన్నీ ఓన్లీ సెంటనరీ కోసం కాదు, మనలో స్త్రీకృతమే మన జీవితమే అవ్వడం కోసం అని గ్రహించి, అలా మనం అందరం కూడా ఆ మాస్టర్ గారి ప్రేమామృతాన్ని జుర్రుకొని ఆ జీవన జ్యోతిని మన ద్వారా మనలో నుంచి నలుగురికి వ్యాప్తి చెందేటట్టుగా మనం జీవించదము గాక. వాసుదేవ.